Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. My Lord, I believe that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము. మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుదాము. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను అనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాని దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు వర్షపు ధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనాలు ఉండెను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. చాలండి. ప్రార్థన. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠ స్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వచ్చి ఉన్నాము ప్రభువా. జీవ జలాల ఓట యొద్దకు మేము వచ్చి ఉన్నాము ప్రభువా. మీరే మమ్మల్ని తృప్తిపరచమని అడుగుచున్నాము. గడియ వాక్యం ఇవ్వమని అడుగుచున్నాము.
ఇక్కడున్న ప్రతి వ్యక్తితో మాట్లాడమని అడుగుచున్నాము. మాకు అర్థమయ్యే రీతిలో వర్తమానం ఇవ్వమని అడుగుచున్నాము. ఈ స్థలములో కనబడని చీకటాత్మలన్నిటినీ గద్దించండి ప్రభువా. ఆత్మీయ వాతావరణం కలగజేయండి ప్రభువా. పరిశుద్ధాత్మ వాతావరణం ఇక్కడ ఉండునుగాక. దురాత్మలన్నీ స్థలము నుండి వెళ్ళిపోవునుగాక. చీకటాత్మలు ఈ స్థలమును వదిలిపెట్టి వెళ్ళిపోవునుగాక. పరిశుద్ధాత్మ మాత్రమే ఇక్కడ సంచరించునుగాక. శుద్ధ హృదయాలు నీ ప్రియబిడ్డలకి కలగజేయండి ప్రభువా. ఇక్కడున్న ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడమని, మీకే మహిమ తెచ్చుకోమని, వాక్యములో మా స్థానం ఏమై ఉన్నదో మేము చూసే కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. కింద కూర్చోలేని ఎవరైనా వారుంటే చైర్స్ లో కూర్చోండి. ప్రైజ్ లార్డ్. ఎంతమంది సంతోషంగా ఉన్నారో చెప్పండి. సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నాను. హల్లెలూయా. మరి మీకు ఈ బుక్ ఇచ్చాను. ఎంతమందికి దగ్గర ఉన్నది? ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 2వ భాగం, పార్ట్ 2. ప్రైజ్ లార్డ్. మరి ఈ బుక్ మరి మీ దగ్గర చదవమని చెప్పాను, చదవండి. మరి చాలా ప్రాముఖ్యమైనది. నిన్న మరి గురువారం అనుకుంటాను, గురువారమేనమ్మా, మన శుక్రవారమా, మన చేబ్రోల్లో ఆరాధన జరిగింది శుక్రవారం. ప్రజల మరి శుక్రవారం తప్పుడు చేబ్రోల్లో ఆరాధనలో కూడా దీని మీదే మాట్లాడాను. దీనిలో ఉన్న విషయమే అది. హల్లెలూయా. మరి ఏంటి ఆ విషయం అంటే, బిల్లీ పాలు తన తండ్రి యొక్క చేతిని పట్టుకోవటము, మరి ఆ యొక్క రాత్రికాల సమయంలో మంచినీళ్ళు అవుతున్నప్పుడు, డాడీ నాకు మంచినీళ్ళు అవుతున్నాయి డాడీ అని అడిగినప్పుడు, ప్రజల కుమారుడా డాడీ బాగా అలిసిపోయాడు, నువ్వు వెళ్ళిపోయి అక్కడ గ్లాస్ ఉంటుంది తీసుకొని తాగమని చెప్పాడు. ఆ వంటింటి కాడకి వెళ్ళిపోమని చెప్పాడు. వెళ్ళిపోయి తాగంటే నాకు భయం వేస్తుంది డాడీ అని అడిగాడు. మరి 3-4 సంవత్సరాల పిల్లవాడు ఆట చెప్పినప్పుడు విసికించొద్దు నీ డాడీని అన్నప్పుడు పరిగెత్తుకొని వెళ్ళి అక్కడ తాగేసి మళ్ళీ అక్కడ పెట్టేసి పరిగెత్తుకొని రా అన్నాడు. అయినా కానీ డాడీ నాకు భయం వేస్తుంది అన్నప్పుడు డాడీ ఆ నిద్రమత్తులోనే లేచి నడుచుకుంటా వెళుతూ ఉన్నాడు. మరి అక్కడ నేల మీద మరి ఒక రగ్గు లాంటిది ఒకటి వేసినది, దాన్ని తగిలి బిల్లిపాలు పడబోతున్న టైంలో బిల్లిపాలు చెయ్యి ప్రవక్త చేతిలో ఉన్నది కాబట్టి బిల్లిపాడు అక్కడ దెబ్బ తగలకుండా కాపాడబడ్డాడు. ప్రైజ్ లార్డ్. దాని గురించి మాట్లాడతా మన చెయ్యి దేవుని చేతిలో ఉండాలనే దాని మీద శుక్రవారం తప్పుడు మాట్లాడటం జరిగినది నిన్నటి కాల సమయంలో. ఎంతమంది ఆనందించారో. మరి వర్తమానము కూడా నేను రికార్డ్ చేసిన వర్తమానం రాలేదు. అయితే మహి గ్రేస్ సెల్లులో రికార్డ్ చేసినది ఆ వర్తమానం కొంచెం బాగొచ్చింది కాబట్టి దాన్ని పెట్టడం జరిగినది. దేవుడికి మహిమ కలుగును గాక. సరే, చాలా జాగ్రత్తగా గమనిద్దాం ఈ పూట. మరి దీంట్లోనే నేను వర్తమానం తీసుకోవటానికి ఇష్టపడుచున్నాను. హల్లెలూయా. మరి 16వ పేరా మీ దగ్గర వర్తమానము కనుక ఉంటే 12వ పేజీ నెంబరు నా దగ్గర ఈ పుస్తకంలో 12వ పేజీ, మీ దగ్గర కూడా సేమే కాబట్టి ఈజీగా చూడొచ్చు. ప్రైజ్లా. మరి 12వ పేజీ 16వ పేరా వైపుకి తిప్పాలని నేను ఇష్టపడుచున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఇప్పుడు గత 8 దినాల కూడికలలో మనము సంఘకాలాల మీద మాట్లాడుకొని ఉన్నాము. ఎన్ని దినాలండి? 8 దినాల కూడికలో సంఘకాలాల మీద మాట్లాడుకొని ఉన్నాము. గత రాత్రి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము
2వ వచనమును మనము మాట్లాడుకున్నామని నేను అనుకుంటున్నాను. అంటే దీనికి ముందున్న పార్ట్ ఒకటి ఉంది. ఏంటది? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి భాగం. అది దాదాపుగా ఎన్ని భాగాలు వచ్చినాయి అంటే 30 భాగాలు వచ్చినాయి. చిన్న పుస్తకం అది. దీని మీద సగం ఉంటుంది అంతే. దీనిలో సగం ఉంటుంది. 30 భాగాలు వచ్చినాయి. అయితే ఇది మరి సగమే 30 వస్తే ఇది 60 భాగాలు వచ్చిద్దేమో అనుకోవాకండి. దేవుడికి వైపు కలుగురుగాక. ఎందుకంటే మరి దేవుడు మీతో దీన్ని క్లుప్తపరిచి మాట్లాడతాడని ఇష్టపడుచున్నాను. హల్లెలూయా. మరి జాగ్రత్తగా గమనించండి. మరి ఇది ఇక్కడ మరి తెనాల్లో కంటిన్యూషన్ చేస్తాను అన్నమాట. ఈ వర్తమానం చేబ్రోల్లోను మరి తెనాల్లోను 2 చోట్ల కూడా ఈ వర్తమానం కంటిన్యూషన్ జరుగుతుంది. మీరు టేప్స్ వింటా ఉండండి. టేప్స్ మాత్రం మిస్ అవ్వద్దు. టేప్స్ వింటేనే మీరు ఈ విషయాలు ధ్యానం చేయగలుగుతారనమాట. దేవుడికి మహిమ కలుగును గాక. ఒకవేళ నెట్ లేదయ్యా అంటే ఎవరి దగ్గర వచ్చినప్పుడు హాట్స్పాట్ ఆన్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నారంటే అది ఇక నెట్తో పని లేదనమాట, ఉండిపోతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 16వ వచనము దగ్గరికి 16వ వచనం దగ్గరికి నేను వచ్చాను. 16వ పేరా. హల్లెలూయా. 16వ పేరాలో ఏముంటుందంటే, గత 8 దినాల కూడికలో మనము సంఘకాలాల మీద మాట్లాడుకుని ఉన్నాము. గత రాత్రి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం మనం చేరుకున్నామని నేను అనుకుంటున్నాను. దాన్ని పొందుకొనుటకు గత రాత్రి మీరందరూ ఇక్కడే ఉండాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను ఈ ఉదయము దిగువకు వచ్చి 1 లేక 2 వచనాలు తీసుకున్నట్లయితే, మరియు లేక ప్రభు నడిపింపు ఎంతవరకు ఉంటే అంతవరకు నాకు తెలియదు. అయితే 6వ వచనము 7వ వచనము వరకు పొందుకొని ఉన్నాను. 6, 7 దాకా లేఖనాల్లోని వివిధ భాగాల్లో నేను ఎక్కడకు వెళతానో వాటిని నేను కేవలము చిన్న చిన్న సందర్భాలను బయటికి లాగి వేటిని నేను నిన్నటి దినమున చదివానో వాటిని ఇక్కడ దిగువన వ్రాసుకున్నాను. ప్రజల మరి చాలా జాగ్రత్తగా గమనించండి. పోయిన వారం మనం చూసినప్పుడు ఏం చెప్పబడిందంటే, దాని యొక్క ముగింపులో మరి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి భాగం యొక్క ముగింపులో సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు ఉన్నదండి. అది అంటే అక్కడ సూర్యకాంతపు రాయి ఉన్నది, పద్మరాగపు రాయి ఉన్నది. ఆ రాళ్ల గురించి ఉన్నాయి. మొత్తం అక్కడ 12 రాళ్ళు ఉంటాయి. సూర్యకాంతపు రాయి ఎవరికి సంబంధించింది అంటే రూబేనికి. పద్మరాగపు రాయి బెన్యామీన్కి ఉన్నది. బెన్యామీన్ ఎన్నోవాడంటే చివరివాడు. బెన్యామీన్ చివరివాడు కదండి. హల్లెలూయా. బెన్యామీన్ చివరివాడు. మొదటివాడు ఆయనే, చివరివాడు ఆయనే. మొదటివాడు కడపటివాడు, అల్ఫా ఒమేగా. ప్రజలాడి దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. జాగ్రత్తగా కనుక మనం గమనించినట్లయితే ప్రవక్త ఏమంటున్నాడంటే, దాంట్లో యెహెజ్కేలు గ్రంథంలోకి వెళ్తాను, ప్రకటన గ్రంథంలోకి వెళ్తాను, ఆది కాండంలోకి వెళ్తాను అని చెప్తా వచ్చాడు. ఆ ముగింపు యొక్క మాటల్లో మరి నేను యెహెజ్కేలు గ్రంథంలోకి వెళ్తాను, అక్కడ కొన్ని లేఖనాలు చూపిస్తాను, ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి కొన్ని లేఖనాలు తీసుకుంటాను, ఆది కాండంలోకి కూడా వెళ్ళి కొన్ని లేఖనాలు తీసుకుంటానని చెప్తా ఉన్నాడు. ప్రజలాడు దేవుడికి మహిమ కలుగును గాక. మరి మీకు ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చేసరికి 4వ అధ్యాయంలో 4 జీవులు కనపడతాయి మీకు. అసలు ఏంటి ఆ 4 జీవులు అనే దాని గురించి దీంట్లో వివరణిస్తాడు. ప్రజలాడు చాలా ఇంపార్టెంట్ అయిన వర్తమానం ఇది. హల్లెలూయా. 4వ అధ్యాయంలో వధువు ఎత్తబడతా ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ సంగతులు జరిగిన తర్వాత, అంటే సంఘకాలాలు జరిగిన తర్వాత, హల్లెలూయా, బూరధ్వని వినబడతా ఉన్నది. ఇక్కడికి ఎక్కి రమ్మని ఒక స్వరం వినబడతా ఉన్నది. అంటే యోహాను యొక్క ఎత్తబాటు. యోహాను ఎవరై ఉన్నారు అంటే వధువు. యోహాను ఎవరై ఉన్నారండి? వధువై ఉన్నారు. అంటే వధువు యొక్క ఎత్తబాటు ఏ అధ్యాయంలో ఉంది? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే ఇది ఎత్తబాటుకు సంబంధించిన అధ్యాయమై ఉన్నది.
ఇంకా ఎత్తబాటులోకి మనం వెళ్ళాలి అంటే మనం ఏం పొందుకోవాలో దీనిలో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. బూరధ్వని మనం వినవలసిన వారమై ఉన్నాం. అక్కడ యోహాను ఎత్తబడే ముందు ఏం విన్నాడండి? బూరధ్వని విన్నాడు. మొదట వినిన స్వరమే మరలా మాట్లాడుతూ ఉన్నది అన్నాడు. అంటే మొదట ఆ బూరధ్వని విన్నారు, మరలా ఇక్కడికి ఎక్కిరమ్మని బూరధ్వని మరలా విన్నాడు ఆయన. అదే స్వరమై ఉన్నది. మరి పరలోకమందు తలుపు తెరవబడతాం చూశాడు, భూమి మీద కూడా తలుపు తెరవబడతాం చూశాడు. ప్రజల ఇక పరలోకంలో సింహాసనము వేయబడుతుంది గురించి మాట్లాడాడు. ఇవన్నీ కూడా మనము పోయిన మొదటి పుస్తకంలో చూసాము. ఇంకా యోహాను గురించి ఏమన్నాడంటే, మీరు చూసినట్లయితే, నేను వచ్చు పర్యాంతరం వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది మీకేమన్నాడు. అంటే యోహాను యేసుక్రీస్తు యొక్క రాకడను చూస్తాడని, యేసుక్రీస్తు యొక్క రాకడ వచ్చే వరకు కూడా ఆ ప్రణాళిక అంతా ఏం జరుగుతుందో యోహానికి బయలుపరచబడుతుందని అక్కడ క్లియర్గా యేసే మాట్లాడి ఉన్నాడు. ప్రజల ఇంకా కొన్ని వచనాలు కనుక మనం చూసినట్లయితే, పోయిన గత దినాల్లో చెప్పుకున్నవి పేతురు, యోహాను, యాకోబులు. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణాన్ని రుచి చూడరని, ఆ రాజ్యము గురించి కూడా మనం మాట్లాడుకొని ఉన్నాము. అది రెండవ రాకడ యొక్క ముందు ప్రదర్శన గురించి కూడా మాట్లాడుకొని ఉన్నాము. ప్రకటన గ్రంథము, అదే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. చాలా జాగ్రత్తగా గమనిద్దామండి. హల్లెలూయా. ఈ ఉదయం నేను దిగువకు వచ్చి 1 లేక 2 వచనాలు తీసుకున్నట్లయితే, లేక ప్రభు నడిపింపు ఎంతవరకు ఉంటే అంతవరకు, నాకు తెలియదు, అది 6 లేక 7 వచనాల వరకు పొందుకున్నాను. నేను లేఖనాల్లోని వివిధ భాగాల్లో నేను ఎక్కడికి వెళతానో వాటిని నేను కేవలం చిన్న చిన్న సందర్భాలు బయటకు లాగి, వాటిని నేను నిన్నటి దినమున చదివి ఉన్నానో వాటిని అక్కడ దిగున రాసుకొని ఉన్నాను అంటున్నాడండి. ఇప్పుడు 17వ పేరా గనక మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి. మరియు ఇప్పుడు మనము వాటిని కనుగొంటాము. గత రాత్రి వాటిని మనము వదిలేశాము, నేను నమ్ముచున్నాను. 2వ వచనములో మళ్ళీ అదేవిధంగా 8వ వచనము ప్రారంభములో అది ఉన్నదని నేను అనుకుంటున్నాను. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని దగ్గర పెట్టుకోవాలండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనములోను, మరి అదే విధముగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచన ప్రారంభములోను అది ఉన్నదని నేను అనుకుంటున్నాను. మరియు మనము వేటిని వదిలేశామంటే, బూరధ్వని వంటి స్వరము, అది నిజము కాదా? స్వరము యొక్క శబ్దం నన్ను దానంతట చదవనీయము. కావున ఇప్పుడు మనము వెనకకు వెళ్ళగలం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అంటే ఎక్కడికి వెళ్ళాడు? మొదట వచనానికి వెళ్ళాడు. మరియు అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడెను. నేను మొదట వినిన స్వరం బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ స్వరము ఇక్కడికి ఎక్కిరమ్ము, మరియు ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను. ఇదేనండి మొదటి వచనం. హల్లెలూయా. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. ఆ సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములు పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు వర్షపు ధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. ప్రజల, మీకు తెలుసా దేవుని రంగేదో? మరకతము. ఏ రంగండి? మరకతము ఏమవుతుంది? సింహాసనాన్ని ఆవరించి ఉన్నది. మీరు చూసారా అక్కడ? ఆసీనుడైన వాడు దృష్టికి సూర్య కాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు వర్షపు ధనస్సు సింహాసనాన్ని ఆవరించి ఉండెను. ఇప్పుడు మరకతము అంటే ఇది 2 రంగుల యొక్క మిశ్రమముగా కనపడుతుంది. ఏంటది? పచ్చ, పసుపు. చూస్తున్నారా అండి? ఇక్కడ కొంచెం 18వ పేరా వైపుకు తిరుగుదాం. ఇప్పుడు ఈ అందమైన పాఠము మనము ఈ ఉదయము నేను వచ్చుటకు ముందుగా 6వ వచనమునకు వస్తున్నాను. ఎన్నో వచనం దగ్గరికి?
నేను అనుకున్నాను, ఓ మై, నేను దాన్ని దాటి వెళ్ళలేను. ఎందుకంటే ఈ 6వ వచనములో ఉన్న దాన్ని ప్రజలందరూ జాగ్రత్తగా వినాలని నేను కోరుకుంటున్నాను. మనము ఈ జీవుల యొద్దకు వెళ్ళుటకు ముందు, ఇంతకీ 6వ వచనంలో ఏముందో చదవండి అమ్మా. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన, ఇదే కదండి, ఆ సింహాసనము మధ్య, సింహాసనము చుట్టూ ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులు. ఎన్ని జీవులు? ప్రజల. ఆ 4 జీవులకు ముందు గనక మనం చూసినట్లయితే గాజు వంటి సముద్రం ఉన్నట్టుండది. ప్రజల కనపడుతుందండి గాజు వంటి సముద్రం ఉన్నట్టుగా. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్. దేవుడికి మహిమ కలుగును గాక. దీని మీదే ప్రవక్త మాట్లాడటానికి ఈ 6వ వచనములో ఉన్నదాన్ని ప్రజలందరూ జాగ్రత్తగా వినాలని నేను కోరుచున్నాను అంటున్నాడు. ఇప్పుడు మనం చదివాము కదండి 6వ వచనం, దాని మీదే. మనము ఈ జీవుల యొద్దకు వెళ్ళుటకు ముందు, ఇక్కడ జీవులకు భిన్నమైన నిర్వచనాలు ఇచ్చారు. ఇంతకీ అక్కడ పరలోకమందు ఎన్ని జీవులు ఉన్నాయి? ఇంతకీ ఆ జీవులు ఏంటి? మీరు ఆ పేర్లు చెప్పారు, అవి ఏంటి? మీరేం చెప్పారంటే పేర్లు చెప్పారు. సింహం పేరు చెప్పారు, దూడ పేరు చెప్పారు, మనుషుడి ముఖము వంటి ముఖము పేరు చెప్పారు, పక్షిరాజు పేరు చెప్పారు. అవి ఏమన్నా, పక్షిరాజు అంటే పక్షుల్లో రాజు, దూడ అంటే భూమి మీద జీవిస్తున్న దూడ, భూమి మీద జీవిస్తున్న సింహము, భూమి మీద జీవిస్తున్న మానవుడా? హల్లెలూయా. అక్కడ కనపడ్డాయి కదండి. సింహము కనపడిందా? దూడ కనపడిందా? మనుషుడి ముఖం కనపడిందా? పక్షిరాజు కనపడింది. హల్లెలూయా. మరి ఏంటది? దాని గురించి చాలా మంది చాలా రకాల నానా అర్థాలు ఇచ్చారు. కానీ ప్రవక్త అవి ఏమిటో తీసుకొని వస్తున్నాడు. ఎంతమందికి ఇంట్రెస్ట్గా ఉన్నదో? హల్లెలూయా. ఇవి చాలా ఆసక్తికరమైన విషయాలు కదా. సరే, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ జీవులకు భిన్నమైన నిర్వచనాలు ఇచ్చారు. అసలైన దాని వైపు చూద్దాం. ఒక విధమైన జీవి, మరియు మిగిలిన 4 జీవులు మరో విధమైన జీవులు. అందులో ఒక జీవి గ్రీసులోని అడవుల్లో నివసించే ఒక జంతువు వలె ఉన్నది. హల్లెలూయా. గ్రీసు దేశస్థములో అడవుల్లో నివసించే ఒక జంతువు వలె ఉన్నది. మరొక దాన్ని కింగ్ జేమ్స్ అనువాదములో సరిగా తర్జుమా చేయలేదు కానీ అది ఒక మృగము కాదు. అది మృగము కాదు. మరి అది జీవించే జీవే. అది మాత్రం మృగము కాదు కానీ జీవించే జీవే. మరియు ఎలాగా ఆ జీవులు, వారు ఎవరు? అది మానవుడు కూడా కాదు, అది మృగము కాదు, అది జంతువు కాదు, అది మానవుడు కూడా కాదు, లేక దూత కూడా కాదు. దూత మానవుడా? జంతువా? మృగమా? కాదు. కావున అది జీవించే జీవులు. హల్లెలూయా. అవేంటి? జీవించే జీవులు. మరియు ఎలా వాటికి 4 ముఖాలున్నాయి. ఏం మాట్లాడారు పాస్టర్ గారు? ముఖములంటే 4 తలకాయలు ఉన్నాయి. ఎటువైపు కూడా. హల్లెలూయా.
4 దిక్కుల్లో 4 ముఖాలు కనబడుతుంది. ప్రైజ్లా చూస్తున్నారా అండి? మాకు మీరు ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథం వైపు తిరుగుదాం. ఒకటవ అధ్యాయం. తీశారండి? 1వ అధ్యాయము 5వ వచనం. దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ స్వరూపము వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములు, 4 రెక్కలు కలవు. ఇప్పుడు సింహానికి ఎన్ని ముఖాలు ఉన్నాయి? దూడకి ఎన్ని ముఖాలు ఉన్నాయి? మనుషుడికి ఎన్ని ముఖాలు ఉన్నాయి? పక్షిరాజుకి ఎన్ని ముఖాలు ఉన్నాయి? ఒక్కొక్క దానికి 4 జీవులలో ఒక్కొక్క దానికి 4 ముఖాలు ఉన్నాయా లేవా? ఎవరు రాస్తున్నారు? యెహెజ్కేలు ప్రవక్త రాస్తున్నాడు. ఏంటవి? భూలోక సంబంధమైన ఏమైనా జీవులా అంటే కాదు, మృగాల అంటే కాదు, దూతల అంటే కాదు, మరేంటి? ప్రజల ఇక్కడ నేను మీరే చూశారు కండి. యెహెజ్కేలు గ్రంథం చూడలా మీరు? 1వ అధ్యాయం 5వ వచనం. హల్లెలూయా. దానిలో నుండి 4 జీవుల రూపము గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ స్వరూపము వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖాలు, 4 రెక్కలు కలవు. వాటి కాళ్ళు చక్కగా నిలబడినవి. అర్థమవుతుందా అండి? ఇప్పుడు 10వ వచనం చూడమ్మా. ఆ 4 ఎదుటి ముఖ రూపములు మానవ ముఖము వంటివి. కుడి పార్శ్వపు రూపములు సింహపు ముఖము వంటివి. ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి. 4 పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు. వాటి ముఖములను రెక్కలను వేరువేరుగా ఉండెను. ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి ఉండెను. ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను. అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచున్నవి. అవి వెనకకు తిరగక ఆత్మ ఏ వైపుకు పోవుచుండెనో ఆ వైపుకే పోవుచుండెను. ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు. ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను. ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను. అగ్నిలో నుండి మెరుపులు బయలుదేరుచుండెను. మెరుపు తీగలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచుండెను. ఈ జీవులు నేను చూచుచుండగా నేల మీద ఆ 4 ఎదుటి ముఖముల ప్రక్కను చక్రము వంటిదొకటి కనబడెను. ఆ చక్రముల యొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతి వలె ఉండెను. ఆ 4 ఒక్క విధముగానే ఉండెను. వాటి రూపములు పనియు చూడగా చక్రములో చక్రము ఉన్నట్లుగా ఉండెను. ప్రవక్త చెప్పాడా? చక్రములో చక్రం. ప్రజల మీకు చూసారా?
మరి ఆ మరి 5వ ముద్ర గురించి మాట్లాడేటప్పుడు మరి యేసుక్రీస్తు పాతాళములోకి వెళ్ళి ఆ యొక్క పాతాళములో నశించిన ఆత్మల దగ్గరికి వెళ్ళి మీరు నోవాహు దినాల్లో అవిధేయులైన వారి ఆత్మల దగ్గరికి వెళ్ళి మీరెందుకు నమ్మలేదు అని అడిగాడు అక్కడ. హల్లెలూయా. ఆ తర్వాత దీవించబడిన ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాము ఆయన్ని కలుసుకోవటం, ఆయన అబ్రహాము గుర్తుపెట్టి మరి ఆ మమ్రే సింధూరవనం దగ్గర వచ్చిన ఆయన ఈయనేనని, శారా రొట్టెలు తయారు చేసి ఇచ్చిన ఆయన ఈయనేనని, ఏస్కేల్ అయితే ఆ చక్రములో చక్రముగా చూడటము, ప్రజల వాళ్ళ యొక్క అనుభవాలన్నీ పంచుకున్నారు అక్కడ. దేవుడికి మహిమ కలుగును గాక. పట్టుకుంటున్నారండి. ఇక్కడ చూద్దాం, ఇక్కడికి వచ్చేద్దామండి. ఇప్పుడు 4టికి ఏమున్నాయి? ఒక్కొక్క దానికి 4 ముఖాలు ఉన్నాయి. హల్లెలూయా. ఇంతగా అవి ఏంటి అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. ఒక జీవి గ్రీసులో అడవిలో నివసించే జంతువు వలె ఉన్నది. మరొకటి కింగ్ జేములో సరిగా తర్జుమా చేయలేదు కానీ అది మృగము కాదు, అది జీవించే జీవే. ఎలాగూ ఆ జీవులు వారు ఎవరు? అది మానవుడు మాత్రం కాదు, లేక దూత అంటే దూత కూడా కాదు. కావున అది జీవించే జీవులు. అవేంటి? జీవించే జీవులు. మరియు ఎలా వాటికి 4 ముఖాలున్నాయి మరియు 4 ఓమై మనము దాన్ని సువార్తల్లో తీసుకొని రాగలము. ఈ 4 జీవులని సువార్తల్లో తీసుకొని రాగలము. మీరు చూస్తే ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4 సువార్తలు ఉన్నాయి. హల్లెలూయా. ఏంటి చెప్పండి? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలు అపోస్తుల కార్య గ్రంథాన్ని కాపలా కాస్తున్నాయి. అంటే ఈ 4 సువార్తలే 4 జీవులై ఉన్నాయి. ఈ 4 సువార్తలు మధ్యలో ఏముందంటే అపోస్తుల కార్య గ్రంథం. అపోస్తుల కార్య గ్రంథంలో ఆయన సింహాసనం ఉన్నది. ఆ సింహాసనము చుట్టూ ఏమున్నాయి? 4 జీవులు ఉన్నాయి. ప్రజల ఇక్కడ చూడండి. అదే విధముగా మనం గనక గమనించినట్లయితే ఇజ్రాయేలు ఎన్ని గోత్రాలంటే 12 గోత్రాలు. తూర్పు వైపు 3 గోత్రాలు, పడమర వైపు 3 గోత్రాలు, ఉత్తరము వైపు 3 గోత్రాలు, దక్షిణము వైపు 3 గోత్రాలు. పట్టుకుంటున్నారండి. తూర్పున సింహం ఉన్నది, పడమర వచ్చేసేదలకి ఏముందండి? ఎద్దు ఉన్నది. హల్లెలూయా. తర్వాత ఉత్తరం వచ్చేదలకే ఆ యొక్క పక్షిరాజు, తర్వాత దక్షిణం వచ్చేసేదలకే మనుష్యుని ముఖము వంటి ముఖము కలిగిన జీవి. ప్రజల అంటే ఇక్కడ ఆ యొక్క ఆలయాన్ని కట్టేటప్పుడు కూడా వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు 3 గోత్రాలు ఎటువైపు ఉండాలో, ఆ 3 గోత్రాల వాళ్ళు ఏ దిక్కు వైపు ఉండాలో కరెక్ట్గా వాళ్ళు అటే కదలాలి. హల్లెలూయా. మరి మీరు చూస్తే తూర్పు వైపున ఏ గోత్రాలు ఇచ్చారమ్మా? మీరు చూస్తే తూర్పు వైపున ఉన్న గోత్రాలు ఏంటంటే జెబులూను, యూదా. యూదా గోత్రము తూర్పు వైపున ఉంది. అక్కడ తూర్పు వైపున ఉన్న జీవేంటి? సింహం. యోధా గోత్రపు సింహం. ఇప్పుడు యోధా వైపు తూర్పు వైపు ఉన్నప్పుడు అక్కడ ఉన్న గోత్రాలు ఏంటంటే 3 గోత్రాలు ఉన్నాయి. అటువైపు జెబులూను గోత్రం ఉంది, యోధా గోత్రం ఉంది, ఇస్సాకారు గోత్రం ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. దానికి ఆపోజిట్గా ఉన్నదే పడమర. ఇటువైపు ఉన్న జీవేంటమ్మా? ఎద్దు, దూడ లేక ఎద్దు. హల్లెలూయా. ఇటువైపు పశ్చిమాన ఎవరెవరు ఉన్నారో చెప్పండి? పడమర బెన్యామీన్ ఉన్నాడు. అవునండి. బెన్యామీన్ మీకు తెలుసు కదా, 1,44,000 మందికి సాదృశ్యం అని. హల్లెలూయా. బెన్యామీన్ ఉన్నాడు పశ్చిమాన. ఇంకెవరున్నారు? ఎఫ్రాయిము, మనష్షే. ఈ గోత్రాలు మీకు నోటెడ రావాలి. ఎటువైపు ఏ గోత్రాలు ఉన్నాయో మీరు పట్టుకోవాలి. పశ్చిమాన ఉన్న గోత్రాలు ఏంటో మీరు చూడాలి. పశ్చిమాన ఎవరిని పెట్టాడంటే మరి బెంజమిన్ని పెట్టాడు, ఎఫ్రాయిమును పెట్టాడు, మనష్షేని పెట్టాడు. ప్రజల అంటే ఈ ఎఫ్రాయిము, మనష్షే ఎవరు బిడ్డలు?
యోసేపు యొక్క బిడ్డల పేర్లు ఏంటంటే మనష్షే, ఎఫ్రాయిము, మరి బెంజమిను. ప్రియమైన తమ్ముడు హల్లెలూయా. యోసేపు యొక్క తమ్ముడే బెన్యామీన్ అంటే. హల్లెలూయా. అంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబం అంతా ఎక్కడ పెట్టేసేసాడు? పడమర పెట్టేసేసాడు. హల్లెలూయా. ఇప్పుడు ఉత్తరము పక్షిరాజు అయి ఉన్నది. ఉత్తరము వైపున ఉన్న గోత్రాలు చెప్పండి అమ్మా. అషేరు గోత్రం, దాను, నఫ్తాలి. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా అండి? ఈ యొక్క ఉత్తరము వైపున ఉన్న గోత్రాలు ఏమిటంటే అషేరు, దాను, నఫ్తాలి. ఈ యొక్క పక్షిరాజు గోత్రము వైపు ఉన్నారు వీళ్ళు. దక్షిణము వైపు ఉన్న గోత్రాలు మనుషుని ముఖము వంటి ముఖము కలిగిన జీవి ఇక్కడ ఉన్నది దక్షిణము వైపు. ఇక్కడ కూడా 3 గోత్రాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న 3 గోత్రాలు ఏంటమ్మా? సీమోను కాదమ్మా. సీమోను ఎందుకుంటాడు? షిమ్యోన్ అమ్మా. షిమ్యోను గోత్రం. అవునండి. షిమ్యోను, రూబేను, గాదు. హల్లెలూయా. పట్టుకుంటున్నారండి? షిమ్యోను, రూబేను. యాక్చువల్గా రూబేను పెద్దోడు కదండి, పెద్దాడు కదండి రూబేను. మరి యోధా గోత్రం వైపు ఉండాల్సిన వాడు. కానీ ఎక్కడికి వచ్చేసాడో చూడండి, దక్షిణం వైపుకి వచ్చాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మీకు ఒక విషయం తెలుసా? అమ్మ మీరు చూస్తున్నారా? హల్లెలూయా. దాంట్లో యోసేపు కనపడతాడమ్మా. మీరు చూడండి, ఆ గోత్రాల పట్టీలో యోసేపు ఏమైనా కనపడ్డా? సరే, నేను యోసేపు కనపడలేదు. లేవి ఏమైనా కనపడ్డా? లేవి కూడా కనపడాడు అక్కడ. ఎందుకంటే ఆలయ నిర్మాణ పనులన్నీ కూడా లేవి గోత్రమే చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆలయంలో వాళ్ళు ఇటువైపు 3 గోత్రాలు, ఇటువైపు 3 గోత్రాలు, వెనక వైపు 3 గోత్రాలు, ముందు వైపు 3 గోత్రాలు, వీళ్ళన్నీ కష్టపడి అంతా కూడా చెమటోర్చి ఆలయానికి తీసుకొని రావాలి. ఆలయం యొక్క బాగోగులన్నీ లేవి గోత్రం చూసుకోవాలి. ఇప్పుడు లేవి గోత్రం ఏంటంటే యాజకులై ఉన్నారు లేవీలు. సరే, లేవీలు యాజకులు కాబట్టి మధ్యలో పెట్టేశారు. ఆలయంలో ఉన్నారు వాళ్ళు, బాగానే ఉంది. మరి పాస్టర్ గారు యోసేపు సంగతి ఏంటి పాస్టర్ గారు? యోసేపు ఎందుకు లేడంటావు? యోసేపు సంగతి ఏంటి? హల్లెలూయా. మీరు చూడండి, అక్కడ యోసేపు గోత్రం కనపడలేదు. కానీ మీరు ఒక్కసారి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం వైపు తీయండి. ప్రకటన గ్రంథము ఎన్నో అధ్యాయం అండి? 7వ అధ్యాయము. వచనం చెప్తున్నానండి. ఎన్నో వచనమమ్మా? 4. అమ్మ చూడు. మరియు ముద్రించబడిన వారు లెక్క చెప్పగా వెంటనే ఇజ్రాయెల్ గోత్రాలన్నిటిలో ముద్రించబడిన వారు 1,44,000 మంది. 5వ వచనం నుండి జాగ్రత్తగా చూడండి అమ్మ. యోధా గోత్రములో ముద్రించబడిన వారు 12,000 మంది. అవునా? తర్వాత రూబేను గోత్రములో 12,000 మంది, గాదు గోత్రములో 12,000 మంది, అషేరు గోత్రములో 12,000 మంది, నఫ్తాలి గోత్రములో 12,000 మంది, మనష్షే గోత్రములో 12,000 మంది, షిమ్యోను గోత్రములో 12,000 మంది, లేవి గోత్రములో లేవి వచ్చాడా ఇక్కడ? లేవి గోత్రములో 12,000 మంది. హల్లెలూయా. పట్టుకుంటున్నారండి? ఇష్మాకారు గోత్రములో 12,000 మంది, జెబులూను గోత్రములో 12,000 మంది, యోసేపు గోత్రములో అమ్మ ఎవరు వచ్చారు ఇక్కడ చూడండి? ఇంకెవరో వచ్చారండి. యోసేపు వచ్చాడు ఇక్కడ. యోసేపు గోత్రం కూడా వచ్చేస్తుంది ఇక్కడ. నీకు అక్కడ ఆ పట్టీలో యోసేపు గోత్రం కనపడలా. మీకు ఇచ్చారు కండి ఆ ఫోటోలో యోసేపు గోత్రం ఏమైనా కనపడిందా? కానీ ఇక్కడ ప్రకటన గ్రంథము 7వ అధ్యాయముల దగ్గరికి వచ్చేసేదానికి యోసేపు గోత్రం వస్తుంది. యోసేపు గోత్రములో ఎన్ని వేల మంది? 12,000 మంది. అవునా? తర్వాత బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రించబడిరి. అవునండి. మరి 2 గోత్రాలు మిస్ అయిపోయినాయే. ఎఫ్రాయిము గోత్రము మిస్ అయిపోయింది, దాను గోత్రము మిస్ అయిపోయింది. అంటే ఈ 2 గోత్రాలు ఈ ప్రకటన గ్రంథంలోకి రాలేదు.
గోత్రము గోత్రమే, కుటుంబం కాదు. గోత్రము గోత్రమే తీసేశారు. హల్లెలూయా. వై, కారణం ఏంటి? ఎందుకని దాను గోత్రము, ఎందుకని ఎఫ్రాయిము గోత్రాన్ని తీసేశాడు? అది గనక మీరు ఎరిగారనుకో, మీకు గనక ఆ రెవల్యూషన్ గనక దొరికిందనుకో, అసలు ఆరాధన వదిలిపెట్టరు మీరు. అందరికంటే ముందొచ్చి కూర్చునేదే మీరు. ప్రజల ఆ రెవల్యూషన్ మీకు కావాలంటే జీవ గ్రంథము చదవండి. ఇప్పుడు నా సబ్జెక్టు అవి ఎందుకు తీసేశాడనేది కాదు. హల్లెలూయా. మీకు ఒక క్లూ ఇచ్చాను. ఎందుకు తీసేశాడో నీకు రిజల్ట్ కావాలంటే జీవ గ్రంథము చదవండి. బుక్ పేరు జీవ గ్రంథము. సరే, నాకు ఆ బుక్ ఇండివిజువల్గా లేదు పాస్టర్ గారు అంటారా? సంఘకాలాలలో సార్దీసు సంఘకాలంలో జీవగ్రంథం గురించి రాయబడుతుంది, చదవండి. సార్దీసు సంఘకాలంలో జీవగ్రంథం గురించి రాయబడుతుంది, చదవండి. హల్లెలూయా. తమ వస్త్రములు అపవిత్రపరుచుకొనని వారు సార్దీసులో కొద్ది మంది ఉన్నారు. ఉన్నారా? ప్రైజ్ లార్డ్. మరి అపవిత్ర పరిచిన వారి సంగతి ఏంటండి? తమ వస్త్రాలు అపవిత్రపడిన వారి సంగతి ఏంటండి? ప్రైజ్ లార్డ్. అందుకే మీరు జీవ గ్రంథం చదవండి. ఏ బుక్? జీవ గ్రంథం. సరే, ఇక్కడికి వచ్చేస్తున్నా నేను. మీరు జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? వస్తున్నారా? ఎన్ని జీవులు ఉన్నాయి? 4 జీవుల గురించి మనం చూడబోతా ఉన్నాం. చాలా ఇంపార్టెంట్ అయిన మ్యాటర్. హల్లెలూయా. మరి 4 సువార్తలకు 4 జీవులు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాయి. మీరు చూచినట్లయితే సింహాసనము చుట్టూ ఉన్నాయి 4 జీవులు, ముందు వెనక కన్నులతో నింపబడి. హల్లెలూయా. అపోస్తుల కార్యము చుట్టూ 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాన్. హల్లెలూయా. యోహాన్ ఏమై ఉన్నది? పక్షిరాజు అయి ఉన్నాయి. మత్తయి ఏమై ఉంది? సింహమై ఉన్నది. మరి మార్క్ ఏమైనది? దూడై ఉన్నది. లూకా ఏమై ఉన్నది? మనిషిని ముఖము వంటి ముఖము కలిగిన అభిషేకమై ఉన్నది. ప్రజల జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? ఇప్పుడు నేను వీటిని ఆది కాండంలోకి తీసుకెళ్ళటానికి ఇష్టపడుతున్నా. హల్లెలూయా. ఏంటి పాస్టర్ గారు, ఆది కాండంలో కూడా 4 జీవులు ఉన్నాయా పాస్టర్ గారు? ఉన్నాయి. ఆది కాండంలో కూడా 4 జీవులు. సువార్తల్లోనే మాత్రమే కాదు, ఆది కాండంలో కూడా ఉన్నాయి. ప్రజల మరి ఆది కాండంలో 4 జీవులు ఎలా చూపించగలుగుతారు పాస్టర్ గారు? ప్రవక్తే చెప్పాడు. ఇక్కడ అబ్రహాం దగ్గరికి వచ్చేసేదలకే సింహము. హల్లెలూయా. అబ్రహాం దగ్గరికి వచ్చేదలకి ఏంటంటే సింహము. ఇస్సాకు దగ్గరికి వచ్చేసేదలకే దూడ. యాకోబు దగ్గరికి వచ్చేదలకే మనిషిని ముఖము వంటి ముఖము కలిగిన జీవి. యేసేపు దగ్గరికి వచ్చేదలకే పక్షిరాజు అయి ఉన్నది. ఈ 4 నీకు ఆది కాండంలో కనబడతారా లేదా అండి? హల్లెలూయా. అబ్రహాము మొదలుకొని యేసేపు వరకు 4 ప్రవక్తలే. అబ్రహాం ప్రవక్తే, ఇస్సాకు ప్రవక్తే, యాకోబు ప్రవక్తే, యేసేపు ప్రవక్తే. 4 ప్రవక్తలే. హల్లెలూయా. విశ్వాసము, ప్రేమ, కృప, పరిపూర్ణత. పట్టుకుంటున్నారండి? అబ్రహాం దగ్గరికి వచ్చేదలకే విశ్వాసం, ఇస్సాకు దగ్గరికి వచ్చేదలకే ప్రేమ లేక విధేయత, ఆ యాకోబు దగ్గరికి వచ్చేదలకే కృప, యేసేపు దగ్గరికి వచ్చేదలకే పరిపూర్ణత. పరిపూర్ణతలోకి వెళ్తేనేగా సంఘం ఎత్తబడేది. మరి నువ్వు పరిపూర్ణతలోకి వెళ్ళటానికి ఇష్టమేనా? మరి పరిపూర్ణతలోకి వెళ్ళటం కొరకైనా పక్షిరాజు అభిషేకం దిగొచ్చినది. పౌలు గారు అంటున్నాడు, పౌలు గారి మీద ఉన్న అభిషేకం ఏంటో తెలుసా? సింహము. అపోస్తలుల మీద ఉన్న అభిషేకం ఏంటండి? సింహము. అవునా? పౌలు గారు పునాది గురించి మాట్లాడాడు. హల్లెలూయా. మూలరాయి గురించి మాట్లాడాడు. దేవుడికి మహిమ కలుగును గాక. పస్కా పండుగ గురించి మాట్లాడాడు. పులియని రొట్టెల పండుగ గురించి మాట్లాడాడు.
మరి ప్రథమ ఫలాల పండుగ గురించి మాట్లాడాడు, పెంతుకోస్తు పండుగ గురించి మాట్లాడాడు. అయితే మీరు చూడండి, బోరల గురించి కానీ, ప్రాయచిత్తం గురించి కానీ, పర్ణశాలల గురించి కానీ మాట్లాడిన ప్రవక్త ఎవరయ్యా అంటే 7వ సంఘకాలంలో వచ్చిన ప్రవక్త. ఈయన మీద ఉన్న అభిషేకం ఏంటి? పక్షిరాజు అభిషేకం. మరి పౌలు గారి మీద ఉన్న అభిషేకం ఏంటి? సింహపు అభిషేకం. మరి పౌలు గారు ఏమంటున్నాడు? సింహపు అభిషేకముకు ఉన్నది కాబట్టి నేను కొంత మట్టికే చూస్తున్నాను, కొంత మట్టికే ఎరిగి ఉన్నాను. పూర్ణమైనది వచ్చింది, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకం అవుతుంది అంటున్నాడు. పూర్ణమైన దాని కొరకు ఎదురు చూస్తున్నాడు. పూర్ణమైనది వచ్చే కాలం ఏదయ్యా అంటే పక్షిరాజు కాలమై ఉన్నది. అంటే మనం జీవిస్తున్న ఈ కాలము పక్షిరాజు కాలము, పూర్ణమైనది వచ్చే కాలం. మరి పూర్ణమైనది వచ్చిందా? ఆ పూర్ణమైనది ఏంటో ఎరిగారా? పొందుకున్నారా? పూర్ణమైనది పొందుకున్నారా? పొందుకుంటే అసలు ఆ వ్యక్తి ఆనందమే వేరు. ఆ వ్యక్తి ఆనందము, సంతోషము అంతా ఇంత కాదు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అతడు ఈ లోక సంబంధి కాదిక, అతడు పైన పరలోక సంబంధి అయి ఉన్నాడు. హల్లెలూయా. సరే, జాగ్రత్తగా గమనిద్దాము. ఇక్కడికి వచ్చేసేద్దాము. అందుకే బుక్స్, టేప్స్ ఎక్కువగా వినాలని చెప్తున్నాము. జాగ్రత్తగా మీరు గమనిస్తారని, వింటారని నమ్ముచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడమ్మా? 4 జీవులు కనబడుతున్నాయి, మరియు ఎలా వాటికి 4 ముఖాలున్నాయి, మరియు 4 ఓమై మనము దాన్ని సువార్తల్లో తీసుకొని రాగలము, మరియు దాన్ని వెనుకకు తీసుకొని వచ్చి దాని స్థానములో పరిపూర్ణముగా ఇక్కడే పెడదాం. మరియు జ్ఞాపకం ఉంచుకోండి, 4 అనేది భూ సంబంధమైన సంఖ్య. 4 అనేది పరలోక సంబంధమైందా? 4 అనేది భూ సంబంధమైన సంఖ్య. గమనించారా? మరియు అక్కడే అందమైన పాఠం ఉన్నది. బాబా, ఈ అందమైన పాఠం పొందుకోవాలనే ఆసక్తి, ఆతృత, తపన ఉండాలండి. హల్లెలూయా. 500 రూపాయల పని కోసం మనిషి ఆరాట పడతా ఉంటాడు. నిత్య జీవము కొరకు ఆరాటపడే వాళ్ళు కొద్దిమందే ఉంటారు. అదేమో కంటికి కనబడుతుందండి, ఇదేమో కంటికి కనపడదు, చెవికి కనపడదు, హృదయానికి గోచరమే కాదు. హల్లెలూయా. ఎక్కువ మంది జనాభా దానికోసం వెళ్తారు, తక్కువ మంది దీనికోసం ఉంటారు. దీనికోసం ఉన్నవారిలో ఇక్కడ నువ్వు ఉన్నావా? ప్రైజ్ ది లార్డ్. ఆ నిత్య జీవము కొరకు ఉన్నవారిలో నేను కూడా ఒక్కడని, ఆ ఆశపడే వచ్చిన వారిలో నేను కూడా ఒక్కడని అని నమ్మగలుగుతావా? పట్టుకుంటున్నారా అండి? జాగ్రత్తగా చూడండి. మరియు జ్ఞాపకం ఉంచుకోండి, 4 అనేది భూ సంబంధమైన సంఖ్య. గమనించారా? మరియు అక్కడే అందమైన పాఠం ఉన్నది. మరియు కావున మనము దానిలో లోతుకు వెళ్ళడం లేదని నేను నిశ్చయముగా చెప్పగలను. నేను బహుశా మనము వెళ్ళొచ్చు కూడా, ఆత్మ నడిపింపు వస్తే వెళ్ళొచ్చు, కానీ అది చాలా అద్భుతంగా ఉంటుంది, అద్భుతమైనదే. హల్లెలూయా. అయితే ప్రభు చిత్తం అయితే ఇప్పుడు మనము దాని చుట్టూ ఉన్నట్లయితే, హల్లెలూయా. దేని చుట్టూ? ఇక్కడ ఏమంటున్నాడు 19వ వచనంలో? ప్రభు చిత్తమైతే ఇప్పుడు మనం దాని చుట్టూ ఉన్నట్లయితే బహుశా వచ్చే ఆదివారము మనము దాన్ని తిరిగి ప్రయత్నిద్దాం, లోతుగా ప్రయత్నిద్దాం. మనము వెళ్ళుటకు ముందుగానే 4వ అధ్యాయం ముగించుకోగలిగినట్లయితే దాన్ని ప్రయత్నిద్దాం. నిర్దిష్టముగా మనము మొదట ఎక్కడ ప్రారంభించాలి అనేది ఇంకా మనకు తెలియదు. హల్లెలూయా. దేని చుట్టూ అంటే ఆ సింహాసనము చుట్టూ ఏమున్నాయి? 4 జీవులు ఉన్నాయి కదండి. అంటే 4 జీవుల యొక్క అభిషేకం ఎవరి మీద ఉన్నది? వధువు మీదే కదండి. 7 సంఘ కాలాలలో ఉన్న వధువు మీద
పనిచేసిన అభిషేకం ఏంటి? 4 జీవుల యొక్క అభిషేకమే. సింహ అభిషేకము, దూడాభిషేకము, ఆ మనిషిని ముఖము వంటి ముఖము కలిగిన అభిషేకము, కూర్చున్న పక్షిరాజు అభిషేకం. అపోస్తుల టైంలో సింహపు అభిషేకం పనిచేసింది. అంటే మీరు చూస్తే ఎప్పటి నుంచి ఎప్పటి దాకా ఏ అభిషేకం పనిచేసిందో జాగ్రత్తగా పట్టుకోండి. హల్లెలూయా. దాన్ని ముద్రల్లో వివరించాడు. మొదటి ముద్ర రమ్ము అని మొదటి జీవి చెప్తా ఉన్నది. అవునా అండి? మొదటి ముద్ర విప్పినప్పుడు రమ్ము అని మొదటి జీవి చెప్పుట వింటిని. అంటే మొదటి ముద్ర విప్పినప్పుడు ఏం కనబడింది? తెల్ల గుర్రం కనబడినది. అంటే తెల్ల గుర్రం అంటే నువ్వు ఏ సంఘకాలాలు చూడగలుగుతావు? ఎఫెస్ చూడగలుగుతావు, స్మర్నా చూడగలుగుతావు, పెర్గమా కూడా చూడగలుగుతావు. అంటే మొదటి 3 సంఘకాలాలు సింహపు అభిషేకం కనబడుతుంది నీకు. తర్వాత వాడు గుర్రాన్ని చేంజ్ చేస్తున్నాడు, ఎర్ర గుర్రం ఎక్కుతున్నాడు. అంటే ఎర్ర గుర్రం ఎక్కి ఏం చేస్తున్నాడు? వాడి యొక్క మతాన్ని ఎవరైతే అంగీకరించటం లేదో, వాడి సిద్ధాంతాన్ని ఎవరైతే అంగీకరించటం లేదో వాళ్ళందరినీ చంపుతున్నాడు. రక్తం ఏ కలర్లో ఉంటది? ఎరుపు. వాడి ఖడ్గం ఇవ్వబడినది, వాడి రంగు ఎరుపే, వాడి బట్టలు ఎరుపే, వాడి కత్తి ఎరుపే, వాడి గుర్రము ఎరుపే. ప్రైజ్ లార్డ్. అది ఆ యొక్క ఎరుపు కలిగిన గుర్రము మనం చూస్తా ఉన్న ఏ సంఘకాలం అది? తుయతైరా. అంటే ఈ తుయతైరా సంఘకాలం మీరు చూస్తే దాదాపుగా 1000 సంవత్సరాలు ఉన్న కాలం అది. హల్లెలూయా. ఇక ఆ తర్వాత అప్పటికి ఎన్ని సంఘకాలాలు వచ్చినాయి? ఎన్ని జీవులు వచ్చినాయి? 2 జీవులు వచ్చినాయి. ఎన్ని సంఘకాలాలు వచ్చినాయి? 4 సంఘకాలాలు వచ్చినాయి. హల్లెలూయా. తర్వాత మనము చూస్తున్నాము సార్దీసు సంఘకాలము, ఫిలదెల్ఫియా సంఘకాలము, పెంతుకొస్తు సంఘకాలం. పెంతుకొస్తు కూడా. ఈ 3 కూడా దేనికయ్యా అంటే మనుషుని ముఖము వంటి ముఖము కలిగిన జీవి. ప్రజల పట్టుకుంటున్నారా అండి? మనుషుని ముఖము వంటి ముఖము కలిగిన జీవి. అంటే అది ఏది? మనుషుని ముఖము వంటి ముఖము కలిగిన జీవి అంటే 3వ ముద్ర. 3వ ముద్ర అవునా? అదేనా సంఘ సంస్కర్తల కాలము. ప్రజల ఇక తర్వాత పెంతుకొస్తైన తర్వాత పక్షిరాజు కాలం వస్తుంది. పక్షిరాజు కాలం వస్తుంది. ఇప్పుడు మనం పక్షిరాజు కాలంలోనే ఉన్నాం. ఎగురుచున్న పక్షిరాజు అదే చివరి సంఘకాలం అయి ఉన్నది. సంగమా పట్టుకుంటున్నారా? అంటే 4 జీవులను చూస్తున్నాం, 7 సంఘకాలాలను చూస్తున్నాం. ఏ సంఘకాలాల మీద ఏ అభిషేకాలు పనిచేసినాయో చూస్తున్నాం. వాళ్ళ మీద ఆ అభిషేకాలు పనిచేసినప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తించారో కూడా చూస్తున్నాం. ప్రైజ్ లార్డ్. సరే, ఇక్కడికి కొంచెం జాగ్రత్తగా ఇవి కొంచెం లోతైన విషయాలు మీరు చూడగలుగుతున్నారని నమ్ముచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఈ సంగతులు జరిగిన తర్వాత ఈ సంగతులు అమ్మా పట్టుకుంటున్నారా? అమ్మా మళ్ళీ ఫస్ట్కి వెళ్ళాడు ప్రవక్త. 4వ అధ్యాయం 1వ వచనానికి వెళ్ళాడు. ఈ సంగతులు జరిగిన తర్వాత అనే దాన్ని మనం కనుగొన్నాం. తర్వాత అనే దానికి సంఘకాలాలు జరిగిన తర్వాత అని అర్థం. 4వ అధ్యాయం 1వ వచనం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అంటే ఈ సంగతులు అంటే ఏ సంగతులు అంటే సంఘకాలాలు జరిగిన తర్వాత అని అర్థం. ఇప్పుడు యోహాను పైకి ఎక్కి ఎలవాక చిన్ని ఇప్పుడు యోహాను పైకి ఎక్కి రమ్ము అని ఆజ్ఞాపించబడ్డాడు. అవునా? వధువు కూడా పైకి ఎక్కి రమ్ము. దాని అర్థము పైకి ఇక్కడికి రమ్ము. ఆయన సంఘకాలాల సమయంలో ప్రపంచంలో ఏమి జరగనయ్యున్నదో అతడికి చూపించి ఉన్నాడు. బా ఇప్పుడు నీవు అన్ని జనుల ప్రణాళిక తెలుసుకోవాలంటే యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథంని చూడాలి. యోహానికి చూయించాడు. అన్ని జనుల ప్రణాళిక ఎవరికి చూయించాడు? యోహానికి దేవుడు చూయించాడు. అంటే యూదులు త్రోసేశారు. యూదులు త్రోసేసినప్పుడు అన్ని జనుల వైపుకి యేసుక్రీస్తు తిరిగాడు.
ఇప్పుడు అన్ని జనుల వైపుకు తిరిగిన సంగతి, ఆయన అన్ని జనుల్లో ఎలా కదిలాడుతున్నాడు అన్న సంగతి నీకు తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు యోహాను దగ్గరికి వెళ్ళాలి. యోహాను దగ్గరికి వెళ్తే యోహాను నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమని యేసు చెప్పాడు. ఇప్పుడు ఆయనే అన్ని జనుల యొక్క ప్రణాళిక రాస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రకటన గ్రంథము మనం చూస్తే 7 సంఘకాలాలు నీకు ఎక్కడ కనబడతాయి? ప్రకటన గ్రంథంలోనే కనబడతాయి. యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథంలోనే కనబడతాయి. మిగతా వాటిల్లో చూడు కనబడతాయా అమ్మా? మిగతా వాటిల్లో 14 పత్రికలు రాశాడు పౌలు గారు, కనపడతాయా? పేతురు రాశాడు, కనపడతాయా? అలాగే మరి యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథంలోనే మరి ఆ సంఘకాలాలు కనపడుతున్నాయి మనకి. ఎందుకు? ఆయనకే చూపించాడు, ఆయనకే చూపించాడు. పట్టుకుంటున్నారా? ఇక్కడ యోహాను పైకి ఎక్కి రమ్మని ఆజ్ఞాపించబడ్డాడు. యోహాను ఎవరికి సాదృశ్యం అని చెప్పాను? ఎత్తబడే వధువుకి. అవునా? అంటే ఎత్తబడే వధువు నువ్వే అయితే అది నీకే. ఏమైనా డౌట్ ఉందా? నాకు అయ్యా నేను యోహాన్నో కాదో నాకే డౌట్ ఉంది అని ఏమైనా అనుకుంటున్నావా నువ్వు? ఒకవేళ ఆ డౌట్తో ఉంటే నువ్వు ఎత్తబడలేవు. నువ్వు పర్ఫెక్ట్గా బల్లగుద్ది చెప్పాలి, ఆ యోహాన్ని నేనే. హల్లెలూయా. ఎందుకు? యోహాను బోరధ్వని విన్నాడు. మరి నీ కాలంలో బోరధ్వని వినబడిందా? 7వ సంఘకాలపు బోరధ్వని నువ్వు విన్నావా? ఆ బోరధ్వని నీకు వినబడినదా? మరి ఆ బోరధ్వని విని నువ్వు బయటకు వచ్చావా? ఆ మతశాఖ సంస్థల నుండి బయటకు వచ్చావా? ఆ సంఘ ఆచారాల నుండి బయటికి వచ్చావా? బోరధ్వని వినే నువ్వు బయటకు వచ్చింది. హల్లెలూయా. ఇక్కడ కొన్ని చూద్దాం. పైకి ఎక్కి రమ్మను, దాని అర్థము పైకి ఇక్కడికి రమ్ము అని. ఆయన సంఘకాలాల సమయంలో ప్రపంచంలో ఏమి జరగనై ఉన్నదో అతడికి చూపించి ఉన్నాడు. హల్లెలూయా. అంటే ప్రపంచంలో ఏం జరగనై ఉన్నదో ఆ సంగతిని ఎవరికి చూయించాడు? యోహానికి చూయించాడు. మరి 10 దినాలు శ్రమ వస్తుందన్న సంగతి చూయించాడా? అక్కడ ఒక రాజు ఉన్నాడు, డయోక్లియాసిస్. ఆ రాజు టైంలో స్వర్ణ సంఘకాలంలో 10 దినాల శ్రమ క్రైస్తవుల మీదకి వస్తుందన్న సంగతి ముందుగానే చూశాడా? హల్లెలూయా. మరి సంగతులన్నీ చూపిస్తున్నాడు. సంఘకాలాల్లో జరిగిన సంగతులన్నీ చూపిస్తున్నాడు. ప్రపంచంలో ఏమి జరగనై ఉన్నదో అతడికి చూపిస్తున్నాడు. సంఘకాలాలు ముగిసిన తర్వాత మనము కనుగొంటాము యోహాను నిజమైన ప్రతి విశ్వాసికి మాదిరిగా క్రీస్తు చేత పైకి రమ్మని ఆజ్ఞాపించబడ్డాడు. అది నిజమేనా? పైకి రమ్మని ఆజ్ఞాపించబడ్డాడు. మరియు అతనితో మాట్లాడిన ఆ స్వరము బోరధ్వని వంటి స్వరమని మనం కనుగొన్నాం, స్పష్టంగా, నిశ్చయముగా. మరియు అది అతనితో భూమి మీద మాట్లాడిన స్వరమే. అంటే సంఘకాలాల్లో మాట్లాడిన స్వరమే. 7 దీప స్తంభాల మధ్య సంచరించిన వాడు మాట్లాడిన అదే స్వరము పరలోకంలో కూడా మాట్లాడుతూ ఉన్నది. హల్లెలూయా. ఆయన 7 దీప స్తంభాల మధ్యలో ఉన్నాడు, ఆయన మాట్లాడుచున్నాడు, లేక ఆయన నుండి మాటలు వస్తున్నాయి. ఓ నేను దాన్ని ఇష్టపడుచున్నాను. దీపస్తంభాల నుండి మాట్లాడుట. గమనించారా? ఆయన దీపస్తంభాల మధ్యలో ఉన్నాడు. ఎఫెసు సంకాలంలో చెప్పాడు కండి, 7 దీపస్తంభముల మధ్య 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకొని 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు. హల్లెలూయా. మరి ఆయన ఎక్కడ సంచరిస్తున్నాడు? ఆ 7 దీప స్తంభాల మధ్య సంచరిస్తున్నప్పుడు ఆయన మాటలు విన్నారు. ఎవరు విన్నారు? ఆయన భార్య. పాషి గారు, ఆ దీపస్తంభాల్లో ఆయన భార్య ఉన్నదా? ఉంది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, గమనించారా? ఆయన దీపస్తంభాల మధ్యలో ఉన్నాడు. అక్కడ నుండి ఆయన యొక్క సంఘముతో మాట్లాడుతున్నాడు. సంఘకాలాలు ముగిసినప్పుడు ఆయన భూమిపై నుండి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సంఘకాలాలు ముగిసినప్పుడు ఆయన ఏమయ్యాడు? భూమిపై నుండి వెళ్ళిపోయాడు. మరియు పరలోకానికి వెళ్ళి ఉన్నాడు. మరియు విమోచించబడిన వారిని తనతో పిలుచుచున్నాడు.
విమోచించిన వారిని తనతో రమ్మని పిలుస్తున్నాడు. ఓ అది అందముగా లేదా? ఓ అది నా హృదయమును గంతులు వేయినట్లు చేస్తుంది. మరి మీ హృదయాన్ని కూడా గంతులేసేటట్లు చేస్తుందా? ఎందుకు ఈ పాపము, ఈ రోగము, ఈ యొక్క చెదలు పట్టిన ఈ జీవితాలను వదిలి వెళ్ళిపోతున్నాము కాబట్టి మరి మీ హృదయం గంతులేసినట్టు చేయటం లేదా? దేవుడికి మహిమ కలుగునుగాక. 20వ పేర, మరియు జ్ఞాపకముంచుకోండి, మనము ఈ సంగతులు తీసుకొని వచ్చుచున్నప్పుడు యవన ప్రాయములో మారిన వారు సహోదరి అయినా వలె ఉన్నారు, మరియు అయినా లేక ఆమె యొక్క భర్త వలె, రాజ్ని మరియు అతని యొక్క భార్య వలె, మరియు చార్లీ మరియు వారు ఈ సంగతులను వారు అర్థం చేసుకొనుటకు మరియు ప్రభువులోనికి వచ్చిన మీలోని అనేక మంది యవ్వనస్తులకు ఆ వరస ఇంకా ఎంతో దూరం వెళ్ళలేదు. కేవలం ఆయన రుచి చూడండి, మరియు ఆయన మంచివాడు మరియు ప్రియమైన వాడు. చూసారా అండి? వీళ్ళు ఎవరంటే ఎవరి వయసులోకి వెళ్ళిపోయారండి వాళ్ళు. బాబా ఈ రాజ్ని మరి ఆమె భార్య అయినా, మరి ఆమె సహోదరి అయినా, మరి ఆమె భర్త, హల్లెలూయా, మరి ఇంక చార్లీ మరియు వారంతా కూడా ఎవరి వయసులోకి వెళ్ళిపోయారు. మరి ఈ వృద్ధాప్యంలోనే ఉండాలనుకుంటున్నావా? ఈ రోగాల పుట్టలోనే ఉండాలనుకుంటున్నావా? గ్యాస్ ట్రబుళ్ళు, కడుపులో నొప్పులు, షుగర్లు, బీపీలు, థైరాయిడ్స్, అనేక వ్యాధులతో ఉండాలనుకుంటున్నావా? ఈ రోగాల కొట్టులోనే ఉండాలనుకుంటున్నావా? మరి దీని నుండి మనం వెళ్ళిపోవాలి కదా. ఓ నువ్వు ముసలితనంలోనే ఉండిపోతావు పాస్టర్ గారు, దీన్ని వదిలి రానంటావా? హల్లెలూయా. ఈ ముసలితనం నుండి యవ్వనానికి వెళ్ళటానికి ఏంటి పాస్టర్ గారు, ముసలితనం నుండి యవ్వన వయసులోకి వెళ్ళిపోతామా? వెళ్ళిపోతాము. అబ్రహాం వెళ్ళాడు. ఎంతమందికి తెలుసు బైబిల్లో అబ్రహాం వెళ్ళాడన్న సంగతి, శారా వెళ్ళిందన్న సంగతి? వాళ్ళు వృద్ధాప్యము నుండి యవ్వన వయసులోకి వచ్చారు. బైబిల్లో మరుగుపరచబడిన మర్మాలలో అదొక మర్మం. హల్లెలూయా. ఆ మర్మం ఎక్కడ దాచబడి ఉందయ్యా అంటే ఉరుముల కింద దాచబడినది. హల్లెలూయా. ఆ ఉరుములు నీకు బయలుపాటు అయితేనే నువ్వు కూడా ఎత్తబడే విశ్వాసం వచ్చేది. హల్లెలూయా. అందుకే ఆయన ఇంకా ఎంతో దూరం వెళ్ళలేదు, ఆ వరస ఇంకా ఎంతో దూరం లేదండి. కేవలం ఆయన రుచి చూడండి. ఎంతమంది రుచి చూడటానికి ఇష్టపడుతున్నారు? ఆ వాక్యాన్ని రుచి చూస్తున్నారా? ఆయన రుచి చూడండి. ఆయన మంచివాడు, ఆయన ప్రియమైన వాడు. యేసు ప్రభు ప్రియమైన వాడేనా? యేసు ప్రభు మంచివాడేనా? ఇప్పుడు దీన్ని గమనించండి. మనం మాట్లాడుచున్న ఈ సంగతులు మీ విశ్వాసాన్ని నిలకడగా ఉంచడానికి ప్రయత్నించును. అది ఏమిటంటే, దేవుడు ఏదైనా చెబితే అది జరగవలసింది, అది విఫలము కాదు. దేవుడు ఏదైనా చెప్పాడంటే అది జరిగే తీరుతుంది, అది విఫలము కానే కాదు. నువ్వు మార్పు చెందుతావని దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా మారుతావు. వృద్ధాప్యంలో నుండి యవ్వన వయసులోకి వస్తావు. క్షయత అక్షయతను ధరించుకుంటుందని బైబిల్ చెప్పింది. మర్త్యత అమర్త్యతను ధరించుకుంటుందని బైబిల్ చెప్పింది. విజయమందు మరణము మృంగివేయబడుతుందని బైబిల్ చెప్పింది. అంటే నీలో మరణం మృంగివేయబడుతుందని చెప్పింది. మరి బైబిల్ చెప్పిన దాన్ని విశ్వసిస్తున్నావా? నమ్ముచున్నావా? హల్లెలూయా. సమాధులు తెరవబడతాయని చెప్పింది. కుళ్ళిపోయిన శరీరాలు, మట్టి అయిపోయిన శరీరాలు తిరిగి లెగుస్తాయని చెప్పింది. పాస్టర్ గారు ఎప్పుడైనా లేచినాయా? పాస్టర్ గారు ఎందుకు లేగలా? మొదటి రాకల్లో లెగవలేదు. యేసు నిన్నటి కాల సమయంలో చూసాం కదండి. శుక్రవారం మన ప్రశస్త సహోదరుడు దేవకుమార్ అలా ఇంటి దగ్గర, హల్లెలూయా, అవునా కదా అండి? మట్టి అయిపోయిన వాళ్ళన్నీ కూడా మరి ఏ శరీరమైన భూమిలో పాతి పెడితే కుళ్ళిపోయి మట్టి అయిపోతుందా? అవదండి? అవదా? లేదండి. 100 సంవత్సరాలైన శరీరం అట్టానే ఉండిద్ది అంటారా? మట్టి అయిపోయింది కదండి. కొన్ని వేల సంవత్సరాలు, 4000 సంవత్సరాల క్రిందట ఉన్న శరీరాలు కూడా లేపబడ్డాయి. అబ్రహాం లేచాడా? ఆదాం లేచాడా?
ఆదాం భార్య అవ్వలేసిందా? చేతులు వేశాడా? హల్లెలూయా. మరి కయ్యూను చంపినాయనా? హేబేలు లేచాడా? లేచాడు. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధన పరిశుద్ధులందరూ లేచారని బైబిల్ చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధులు అందరూ లేచారు. మరి మట్టి అయిపోయారుగా భాష గారు, ఎట్లా లేచారంట? ఈ శరీరం కాదు, ఇది మట్టి నుండి తీయబడినది. ఇంకొక శరీరం ఉన్నది. ఆ శరీరము పిలిస్తే ఇది లెగవాల్సిందే. మరి అది ధరించుకోవటానికి ఇష్టపడండి. ప్రాముఖ్యమైనది ఇది కాదు, ఇది 1%. 99% అది. ఆ శరీరము ఎప్పుడైతే దీని మీదకి వస్తుందో దీనిలో మరణం డమ్మని చచ్చిపోతుంది. మరణం ఉండదు దీనిలో, వ్యాధి ఉండదు దీనిలో, రోగం ఉండదు దీనిలో, వృద్ధాప్యం ఉండదు దీనిలో. ఆజ్ఞాపిస్తావు, పలుకుతావు, జరుగుతుంది అంతే. మోషే పలికాడు, జరిగినది. ఏలియా పలికాడు, జరిగినది. పలికితే జరిగిద్ది అంతే. హల్లెలూయా. మరి ప్రభువా నేను ఎప్పుడు వెళ్తాను ప్రభువా, దానిలోకి తీసుకెళ్ళు ప్రభువా. ఆశపడుతున్న వాళ్ళు ఉన్నారా? లేదులే పాస్టర్ గారు, 500 రూపాయలు వస్తాయి పనికి వెళ్తే అంటారా? ఇది అందరికీ కాదు, కొద్ది మందికి, ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి. వారే ఇది ముఖ్యమైనదిగా ఎంచుతారు, విలువైనదిగా ఎంచుతారు, జీవితాలు అర్పిస్తారు, అంకితము చేస్తారు, ఈ వాక్యానికి అంకితం చేస్తారు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. మీకు తెలుసా, గొడ్రాలైన శారా ఈ వాగ్దాన వాక్యాన్ని పట్టుకుంది కాబట్టే ఆమె శరీర మార్పు పొంది గర్భం ధరించి కుమారుడికి జన్మనిచ్చింది. ఏంటి పాష గారు, ఈ వాగ్దాన వాక్యం పట్టుకుంటే గొడ్రాళ్ళు కూడా పిల్లలు కలుగుతారా? గొడ్రాలైన స్త్రీలకు కూడా పిల్లలు పుడతారా? పుడతారు. బైబిల్లో ఎంతో మంది గొడ్రాళ్ళు పిల్లలు పుట్టారు. శారా గొడ్రాలే, బిడ్డకి జన్మనిచ్చిందా? రెబకా గొడ్రాలే, బిడ్డకి జన్మనిచ్చిందా? మరి మీరు చూస్తే హన్నా గొడ్రాలే, బిడ్డకి జన్మనిచ్చిందా? ఇవ్వలేదా? జకర్యా భార్య ఎలిజబెత్ గొడ్రాలే, బిడ్డకి జన్మనిచ్చిందా? మనోహ భార్య గొడ్రాలే, బిడ్డకి జన్మనిచ్చిందా? సంసోను ఇచ్చాడు కండి. హల్లెలూయా. మరి ఎంతో మంది ఇలా ఉన్నారు గొడ్రాళ్ళు. వాళ్ళందరూ కూడా ఈ వాగ్దాన వాక్యాన్ని పట్టుకొని బిడ్డలను కన్నారు. మరి వాక్యమును పట్టుకోగలిగితే, వాక్యమును స్వీకరించగలిగితే, ఆ వాక్యం నీకు కూడా వారికి జీవితంలో చేసిన మేలు నీ జీవితంలో కూడా చేస్తది. అబ్రహాం జీవితంలో చేసింది మేలు, వాగ్దాన వాక్యాన్ని పట్టుకున్నాడు. అబ్రహాం జీవితంలో మేలు చేసింది. ఏంటి పాస్టర్ గారు మేలు అంటారా? అబ్రహాం శరీరాన్నే మార్చింది. మరి నీ శరీరాన్ని మార్చాలని నీ కోరిక ఉందా? నీ శరీరం మార్చబడాలని ఇష్టం ఉందా? వాగ్దాన వాక్యం పట్టుకో. హల్లెలూయా. వాగ్దాన వాక్యం పట్టుకో. వాగ్దాన వాక్యం షడ్రక్ మేషక్ అబేద్నెగోలు పట్టుకున్నారు. అగ్నిగుండంలో వేసినా కానీ వాళ్ళ కాలలేదు, వాళ్ళ వస్త్రాలు కాళ్ళ. ఏమో పాస్టర్ గారు అగ్ని ఏమన్నా చల్లారిందా? నో నో నో, 7 ఇంతలు పెంచాడు. వేయటానికి వెళ్ళిన వాళ్ళు బయటే చచ్చిపోయారు. వీళ్ళు అగ్నిలో ఉన్నా కానీ వీళ్ళకి ఎంట్రుకలు కూడా కాలటల్లా. ఎందుకు కాలటం లేదయ్యా అంటే అగ్ని అయిన దేవుడు లోనకొచ్చాడు. దహించు అగ్నే వచ్చాడు లోనకి. దహించు అగ్ని ముందు ఈ అగ్ని అంతా ప్రైజ్ ది లార్డ్. దహించే అగ్ని అయిన యేసుక్రీస్తే లోనకొస్తే
కృత్రిమమైన అగ్ని ఎంత అండి? దేవుడికి మహిమ కలుగును గాక. పట్టుకుంటున్నారా? బాగా కాగే 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 నూనెలో 24 గంటలు యోహాన్ని వేసేశారు. బాగా మసిలి పెట్టారు నూనెని. ఇసుర నూనెలో పడేశారు పెద్ద బాండీలో. ఇంత బాండీలు కాదు, పెద్ద బాండీల్లో నూనె బాగా మరగనిచ్చి దానిలో సుయ్యని మాడి మసవ్వాలి. కానీ ఒక్క బొబ్బరాల. అక్కడ ఉన్నాళ్ళందరూ గుండె గుబేలంది. వామో, ఇంత బాగా మసిలిపోయే నూనెలో వేసినా కానీ ఈయన ఎంట్రుకులు కాలటం లేదు, ఏమి చర్మం కాలటం లేదు, ఏం కాలటం లేదు, ఒక బొబ్బ కూడా రావటం లేదు. అది 24 గంటలు చూసినా రావటం లేదు. ఇతడు చంపటం మన వల్ల కాదు, కానీ తీసుకెళ్ళి ఆ పద్మాస్ దీవిలో పడేయండి రా అన్నారు. ఇక యోహాన్ని తీసుకెళ్ళిపోయి పద్మాస్ దీవిలో పడేశారు. పద్మాస్ దీవిలో పడేసి ఏ సింహాలో క్రూరముఖాల్లో తింటాయి అప్పుడన్నా చస్తాడేమో అనుకున్నారు. కానీ పద్మాస్ దీవిలోకి వెళ్ళి ఆత్మవశుడయ్యాడు. పరలోక సంగతులు తీసుకొచ్చాడు. వధువు ఎత్తబాటు గురించి తీసుకొచ్చాడు. వధువు దగ్గర యేసుక్రీస్తు ఎలా కదిలాడుతున్నాడో తెచ్చాడు. సామాన్యమైన విషయాలు రాశాడండి. నా ప్రణాళిక అంతా రాశాడు. మన ఎత్తబాటు అంతా రాశాడు. శరీర మార్పు అంతా రాశాడు. హల్లెలూయా. మన మీద పనిచేస్తున్న అభిషేకాలు కూడా, దేవుడి దగ్గర నుండి ఉన్న అభిషేకాలు ఏమై ఉన్నాయో కూడా రాశాడు. ఎంత మర్మాలండి, ఏ మర్మాలండి. హల్లెలూయా. ఆ సింహాసనం చుట్టూ ఉన్న ఆ 4 జీవుల యొక్క అభిషేకాలు ఈ వధువు మీద పనిచేస్తున్నాయి అన్న సంగతి, ఈ వధువు ఎత్తబాటులోకి వెళ్తుందన్న సంగతి మరి అన్నీ రాశాడు ఆయన. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఇక్కడ చూడండి. ఇప్పుడు దీన్ని గమనించండి. మనము మాట్లాడుతున్న ఈ సంగతులు మీ విశ్వాసాన్ని నిలకడగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అదేమిటంటే, దేవుడు ఏదైనా చెబితే అది జరగాల్సిందే, అది విఫలం కాదు. ఏదేమైనా కానీ కొన్ని వేల మైళ్ళ దూరం ఉన్నా కానీ కనిపించినా, అది ఎన్నడూ జరగదు అని అనిపించినా కానీ దేవుడు దాన్ని కదిలించి దాన్ని జరిగేటట్లుగా చేస్తాడు. మరియు ఆయన నిన్ను పరీక్షించుటకు దాన్ని చేస్తాడు. అయ్యా, నా జీవితంలో ఇదేదో గడ్డ ఉందయ్యా, ఈ గడ్డ కరగటం లేదయ్యా, వైద్యుల దగ్గరికి వెళ్ళినా కానీ రేపో మాపో చచ్చిపోతారని చెబుతున్నాడయ్యా. ఆయన భయపడకో. హల్లెలూయా. పరమ వైద్యుడు ఉన్నాడు. డాక్టర్ చచ్చిపోతాడని చెప్పచ్చు. హల్లెలూయా. 2 రోజులే బతుకుతావని చెప్పచ్చు. కానీ పరమ డాక్టర్ చెబుతున్నాడు నువ్వు చచ్చిపోవని, నువ్వు బ్రతుకుతావని. హల్లెలూయా. ఆయన వాగ్దాన వాక్యం నిన్ను బతికిస్తుంది. చచ్చిపోతావు 2 రోజులుగా అన్న వారిని బతికించడం కాదు, చచ్చిపోయిన అబ్బాయిని ఒక ఆమె రగ్గులో చుట్టుకొని, ఒక పిల్లాడిని, చచ్చిపోయిన పిల్లాడిని రగ్గులో చుట్టుకొని కూటానికి వెళ్ళి కూర్చుంది కాముగా. చచ్చిపోయిన పిల్లాడిని తీసుకెళ్లి సమాధిలో పాతి పెట్టాలి, గొయ్యి తీసి పాతి పెట్టాలి. అయితే ఆ స్త్రీ కూర్చొని జనాభా సమూహంలో వచ్చి కూర్చుంది, కూటంలో కూర్చుంది. ఎక్కడ కూర్చుంది? కూటంలో కూర్చుంది. కూడికి అంతా అయిపోయిన తర్వాత, ప్రార్థన ఆ యొక్క వాక్యం అంతా చెప్పిన తర్వాత, ఆ చచ్చిపోయిన పిల్లాడు 24 గంటలు గడిచింది. అతడు చచ్చిపోయి 24 గంటలు గడిచింది. ఆ చచ్చిపోయిన పిల్లాడు మరి ఆ యొక్క బోధకుడు దగ్గరికి తీసుకొని వెళ్ళాలని జన సమూహాన్ని తోసుకొని వెళ్తుంది ఆ తల్లి. హల్లెలూయా. ఎంతో మందిని నెట్టుకొని వెళ్తుంది. ఎటువంటి విశ్వాసం అండి ఆమెది! ఆ తల్లికి ఇంటర్వ్యూ చేద్దామా? ఓ అమ్మా, నువ్వు ఎందుకు అంత చేటు తోసుకొని వెళ్తున్నావు? ఆయన చచ్చిపోయాడు కదా, ఆ పిల్లాడు చచ్చిపోయాడు కదా, ఎందుకు తోసుకొని వెళ్తున్నావు? ఎక్కడికి? ఆ బోధకుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు అని ఇంటర్వ్యూ చేసావంటే ఆ తల్లి ఏమనిదో తెలుసా? నా పిల్లాడు బ్రతుకుతాడు, నా పిల్లవాడు బతుకుతాడని విశ్వాసంతో నేను ఆ బోధకుడి దగ్గరికి వెళ్తున్నాను. ఆ తల్లి యొక్క విశ్వాసం, ఆ విశ్వాసము, ఆ తల్లి కలిగి ఉన్న విశ్వాసం ముందు మరణం కూడా నిలబడలా.
తిరిగి మరలా జీవం వచ్చింది. ఆ పిల్లాడు బతికాడు, కెవ్వుని కేకేశాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎటువంటి విశ్వాసం అండి అదే. అయ్యా కూడికి రాయి అంటే షుగర్ అయ్యా, షుగరా. వీడు షుగరు వీడు పోడు కానీ ముందే చెప్తాడు రోగం. ఏం చెబుతాడు రోగం? షుగరు. ఎందుకు? కూడికి వస్తే తగ్గిద్దని కూడా విశ్వాసం ఉండదు. అలాగే షుగరు షుగరు షుగరు, బీపీలు షుగర్లు అయ్యి. అసలు ఈ రోగాలను పెంచుకోవటమే. అసలు రోగము లేకుండా దేవుడు చేస్తంటే, రోగమే లేకుండా చేస్తుంటే, పరిపూర్ణతకు పిలుస్తుంటే, రావటానికి ఆ వ్యాధి ఈ వ్యాధి అని వంకలు చెప్తున్నారంటే అది విశ్వాసేనా? నాకు డౌట్ వస్తుంది. విశ్వాసేనా? ప్రైజ్లా సాకులు చెప్పేవాళ్ళు అసలు వాళ్ళ విధానాలే వేరండి. ఆ 3 రకాల గుంపుల్లో ఉంటారు. దేవుడికి మహిమ కలుగునుగాక. వర్తమానం అనేది ఎలాంటిదంటే నిన్ను బండకేసి కొడతది బాగా. హల్లెలూయా. నువ్వు విశ్వాసిగా ఉంటావా లేదా? ఒకవేళ విశ్వాసిగా ఉండవనుకో, అది నిన్ను ఏం చేస్తుందంటే గాయాలు పాలు చేస్తుంది. ఇక్కడ నేను ఉండలేనురా బాబు, తెగ తిడుతున్నాడు నన్ను పాస్టర్ గారు అని చెప్పుకుంటావు వెళ్ళి. నేనెందుకు తిట్టాను? అసలు నేనే ఆడ తిట్టాను, తిట్టాడని చెప్పెత్తుకుంటాడు వెళ్ళి బయటికి. ప్రజలా హల్లెలూయా. ఏంటో తెలుసు, అది ఆత్మ స్పిరిట్. అదే కొత్త జన్మ పొందినోడైతే అంతా నా మేలు కొరకే, నా దీవెన కొరకే, నా ఆశీర్వాదం కొరకే. ఆ చచ్చిపోయిన బిడ్డ తల్లికున్న విశ్వాసం మనకుంటే, హల్లెలూయా. కారు నడుపుకొని ఒక రోజల్లా ప్రయాణం చేసి బోధకుడి దగ్గరికి వెళ్ళి ఆ కూడికలోకి వెళ్ళి కూర్చొని బోధకుడి చేత ప్రార్థన చేసుకుంటే ఆ జనాభాని తోసుకుంటూ వెళ్తుందంట ముందుకి. ప్రవక్త చెప్తా ఉన్నాడు, తోచుకుంటూ వెళ్తుంది. తోసుకుంటూ వెళ్తుంటే చాలా మంది ఆ స్త్రీని ఆపటానికి బలవంతంగా పట్టుకుంటున్నారంట. ఎవరు బాగా కండలు తిరిగిన యవనస్తులు అందరూ వచ్చి పట్టుకుంటున్నా కానీ ఆమె ఆగటం లేదు. వెళ్ళాలి, నేను ఆ బోధకుడి దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన చేయించుకోవాలి, నా బిడ్డని ఎలాగైనా బ్రతికించుకోవాలి. ప్రజల మరి ఆ వాక్యమేగా ఇది, ఆ బోధకుడు బోధించిన వాక్యమేగా. మరి ఆ వాక్యం దగ్గరికి వస్తే నీ రోగం వెళ్ళదా? చచ్చిపోయిన బిడ్డే బతికితే మరి నీ రోగం ఒక లెక్క అంటావా? దానికంటే డేంజర్ అంటావా? విశ్వాసం లేక, మనలో విశ్వాసము లేక. ప్రజల అందుకే 4 జీవుల్లో అబ్రహాము దగ్గర ఒక జీవి ఎందుకు పెట్టాడో తెలుసా? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. విశ్వాసం ఉండాలి. దేన్నైనా కదిలించేదే విశ్వాసం. నువ్వు విశ్వాసం పెట్టు, అది కదిలిద్దంతే. విశ్వాసం పెట్టాలి మనం. హల్లెలూయా. మీరు చూడండి, అక్కడి నుంచి ఎంతో దూరం నుండి వస్తాం. కొంతమంది బస్సుల్లో వచ్చారు, కొంతమంది బైకుల్లో వచ్చారు, కొంతమంది ఆటోల్లో వచ్చారు. ఏం నమ్ముతాం? ఆటో డ్రైవర్ని నమ్ముతాం, బస్సు డ్రైవర్ని నమ్ముతాం, బైక్ నడిపేవాడిని నమ్ముతాం. క్షేమంగా చర్చి దగ్గరికి తీసుకెళ్తారని నమ్మేగా వచ్చేది. నమ్మకుండా వస్తారా? నమ్మే కదండి ఎక్కేది. హల్లెలూయా. మరి ఆయన నమ్మకస్తుడైతే లవోదికయ సంఘకాలంలో ఆయన ఆమేనను వాడును, నమ్మకమైన సత్య సాక్షి, దేవుని సృష్టికి ఆదినైన వాడు. మానవుడన్న అబద్ధికుడేమో కానీ ఆయన అబద్ధికుడు కాదు. మనిషి అన్నా తప్పుడు అవ్వచ్చు, ఆయన తప్పుడు ఆయన కాదు. ఆయన ఆమేనను వాడు, ఆయన నమ్మకమైన వాడు, ఆయన సత్యమైన వాడు. ఆయనలో అసత్యమే లేదు. ఆయనలో ఎల్లప్పుడూ సత్యమైన వాడు. దేవుని సృష్టికే ఆది సంభూతుడు ఆయన. మొట్టమొదటగా ఆయనే కలిగిన ఆయన. ఆది ఆయనే, అంతము కూడా ఆయనే. ఆది సంభూతుడు. మరి ఆది సంభూతుడైన దేవుడు వచ్చాడంటే ఎంత ధాన్యత అండి. అందుకే ఇక్కడ అంటున్నాడు, అమ్మ ముగించుకుందాము, జాగ్రత్తగా పట్టుకోండి. హల్లెలూయా.
ఏది ఏమైనా అది కొన్ని వేల మైళ్ళ దూరం ఉన్నట్లుగా కనిపించినా, మరి అది ఎన్నడూ జరగదు అని అనిపించినా గాని దేవుడు దాన్ని కదిలించి మరియు దాన్ని జరుగునట్లుగా చేస్తాడు. ఆయన నిన్ను పరీక్షించుటకే దాన్ని చేస్తాడు. అబ్రహాముతో ఆయన ఏమి చెప్పినో చూడండి. ఆ పర్వతము మీదకి నీ కుమారుణ్ణి తీసుకొని వెళ్ళి మరి బలిగా అర్పించుము. అబ్రహాము జీవితంలో డబల్ టెస్ట్. ఒక టెస్ట్ కాదండి, డబల్ టెస్ట్, 2 పరీక్షలు. ఒకటేమో వాగ్దాన కుమారుడు కొరకు పరీక్ష. వాగ్దాన కుమారుడు కొరకు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడయ్యా అబ్రహాం అంటే 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు, విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? అబ్రహాము శారా వృద్ధాప్యంలో బాగా 90 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, 90 సంవత్సరాల వృద్ధులు ఎట్లా ఉంటారు? ఇక్కడ ఉన్నాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నాళ్ళల్లో ఆమె కొంచెం పెద్ద ఆమె. ఎన్ని సంవత్సరాలమ్మా ఆమెకి? 52 కానీ 90 సంవత్సరాలు ఆమె ఇంకెంత వృద్ధురాలో చూడండి. మరి ఆ 90 సంవత్సరాల వృద్ధులు హాస్పిటల్కి వెళ్ళి ఆ శారా ఇలా అంటుందంట, ఒక బెడ్ని నా కొరకు ఏర్పాటు చెయ్యండి, బెడ్ని ఏర్పరచండి, ముందుగానే బుక్ చేసుకుంటున్నాను అని చెప్తా ఉందంట శారా. అమ్మ బెడ్ దేనికమ్మా? నువ్వు లాస్ట్ టైంలో ఎవరు చూడకపోతే బెడ్ మీద పడుకొని చావు బతుకుల మధ్య ఉన్నప్పుడుకా అని అడిగితే, కాదు నేను బిడ్డను కనబోతున్నాను అందంట. అక్కడ ఉన్న నర్సులు జుట్లు పీక్కున్నారంట. ఏంటి ఇవి మైండ్ నుండే మాట్లాడుతుంది అసలు? ఏం మాట్లాడుతుంది ఇవి? ఏం మాట్లాడుతుంది? సరే ఆమెకి ఏమన్నా మైండ్ ఏమైనా లేదేమో, చలో వాళ్ళ భర్తను అడుగుదాం. వాళ్ళ భర్త దగ్గరికి వచ్చారంట వాళ్ళు నర్సులు, ఆ డాక్టర్లు. ఏంటయ్యా ఏంది, ఎందుకు వచ్చారు హాస్పిటల్కి ఏంటి అంటే, అప్పుడు అబ్రహాం అంటున్నాడంట, అబ్రహాము నా భార్య శారా గర్భం ధరించబోతుంది, కుమారుడికి జన్మనివ్వబోతుంది, ఒక బెడ్ కావాలి, ఆ బెడ్ను బుక్ చేసుకోవటానికి వచ్చామని చెప్తున్నాడంట. డాక్టర్లకి నర్సులకి దిమ్మ తిరిగిపోయింది. ఎందుకు భాష గారు దాని దిమ్మ తిరిగిపోవటం ఏంటి అనవాక? ముసలాళ్ళు కంఠం చూశారాడనా? స్త్రీకి అప్పుడికే ఋతుస్రావం ఆగిపోయింది. స్త్రీకి ఋతుస్రావం అనేది అంటే నెలసరి వస్తుంది కదండి, నెల స్త్రీలకి, అది ఆగిపోయింది. ఋతుస్రావం అనేది ఆగిపోయింది. ఋతుస్రావం ఆగిన తర్వాత బిడ్డలు పుట్టడం జరగదు. ప్రజలు అందుకే అది అసాధ్యమైన కార్యం. మరి అసాధ్యమైన కార్యాన్నే వీళ్ళు నమ్మారు. అసాధ్యమైన కార్యాన్నే నమ్మారు. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్పంటారా? అబ్రహాములో శారాలో బలం ఉడిగిపోయింది, అబ్రహాంలో కొంచెం బలం ఉంది. ఇంకొంచెం బలం ఉండేదలికే శారమ్మ ఏం చేసిందంటే అబ్రహాముకి తిన్నగా ఐగుప్తురాలైన దాసిని అంటగట్టింది. ఆ దాసి పేరు కూడా తెలుసు మన వాళ్ళందరికీ బాగా, హాగరు. ఏం పేరు? హాగరు. బలం ఉంది కాబట్టి ఏమైంది, అబ్రహాము హాగర్తో పోయినప్పుడు బిడ్డ వచ్చాడు, ఇష్మాయేల్ వచ్చాడు. కొంతకాలానికి బలం అయిపోయింది. ఈయన కూడా శారా మాదిరిగా అయిపోయాడు. హల్లెలూయా. ఈయన కూడా బలం ఉడికిపోయింది. ఈయన కూడా ఆ కణాలు చనిపోయాయి, జీవ కణాలు చనిపోయాయి. ఇక ఈయన కూడా ఎలాగైపోయాడు? శారా మాదిరిగా అయిపోయాడు. శారా ఏ విధంగా ఋతుస్రావం ఆగిపోయి ఎండిపోయిందో గర్భం, అలాగే ఈయనలో కూడా జీవకణాలు ఎండిపోయినాయి, ఆ యొక్క వృద్ధాప్యంలో ఉండిపోయారు. బహుకాలం గడిచిన వృద్ధులుగా ఉన్నారు. కానీ ఆయన వాగ్దానం అయితే అలాగే ఉంది. వాగ్దానం ఉంది. ఏమనుంది? శారా గర్భం ధరించి కుమారుని కంటుది. హల్లెలూయా. కుమార్తెను కాదు,
కుమారుణ్ణి కంటుది అని వాగ్దానం ఉంది. ఇలా పరిస్థితి చూస్తే, ఈ ఇద్దరు వృద్ధుల పరిస్థితి చూస్తే ఇద్దరు బలం ఉడికిపోయింది. ఈయనలో కణాలు చచ్చిపోయినాయి, ఆమె గర్భం కూడా ఉడికిపోయింది. ఇక బిడ్డలకి ఎంత మాత్రం తీసుకొని రాట అసంభవం. అందుకే డాక్టర్లు అన్నారు, ఏమైనా మత్తేమన్నా పోయిందా మీకు? ఎలా పుడతారయ్యా? నా వైద్య శాస్త్రములోనే ఇట్లాంటిగా ఇది చూడలేదే. వైద్య శాస్త్రాన్ని తిరగరాసిన దేవుడా, వైద్య శాస్త్రాన్ని తిరగరాసిన దేవుడు ఆయన. జరిగిద్దంతే అన్నాడు. అబ్రహాం, ఆ సీక్రెట్ ఏదో చెప్పవయ్యా. ఏం లేదు సీక్రెట్, జీవము కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నా. నువ్వు కూడా నమ్ముకో. ఆ జీవము కలిగిన దేవుణ్ణి నువ్వు కూడా నమ్ముకోగలిగినట్టయితే నీ జీవితంలో కూడా నా జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేస్తాడు. ప్రజల అయ్యా, ఇంతకీ ఆ దేవుడి పేరేంటయ్యా? ఆయన ఎలోహిం. ఏమన్నావయ్యా? ఎలోహిం. ఆయన పేరేంటో తెలుసా? ఎలోహిం. తనకు తానుగా ఉన్న దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఎల్ షద్దాయ్, ఎల్ ఎల్ ఎలోహిము. ప్రజల అయ్యా, నేను ఎప్పుడు ఏ దేవుడి దగ్గర ఈ మాటలు వినలేదే. చాలా గుళ్ళు గోపురాలకి తిరిగా కానీ ఈ మాటలు ఎక్కడ వినలేదే. అక్కడ దొరకడీనా ఏంటి? ఆ గుడి దగ్గర దొరకడా? హల్లెలూయా. మరి ఈయన ఎక్కడ దొరుకుతాడు? ఈయన ఉండే ప్లేస్ ఏదే? ప్రజల ఈయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వాంతర్యామి. కాబట్టి ఆ వదిలివస్తే దొరుకుతాడు, వాటిని వదిలొస్తే దొరుకుతాడు. ఇదేంటయ్యా వెరైటీగా చెప్తున్నావు? వదిలొస్తే దొరికే? అవును, పూర్తిగా వదిలొస్తే దొరుకుతాడు ఆ దేవుడు నీకు. హల్లెలూయా. ఆ దేవుడు అడ్రస్ నేను పొందుకున్నాను. హల్లెలూయా. ఆ దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. వాగ్దాన కుమారుని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇక చెప్పేసేదలికే ఆ డాక్టర్లకి మతిపోయింది, ఆ నర్సులకు మతిపోయింది. సరే, ఎలాగైతే పంపించేశారు. అబ్రహాం శారాని హాస్పిటల్ నుండి పంపించడం జరిగినది. హల్లెలూయా. అంటే జస్ట్ మీకు అర్థమవటానికి చెప్తున్నానండి. హల్లెలూయా. ఇక వచ్చిన తర్వాత దేవుడు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. అబ్రహామా, నేను నీ జీవితంలో కార్యం చేయాలనుకుంటున్నాను, నా వాగ్దానాన్ని నేను నెరవేర్చబోతున్నాను. వాగ్దానాన్ని నెరవేర్చబోయే ముందుగా పేరు మార్చాలే. ప్రైజ్లా. ఏం చేయాలి పాస్టర్ గారు? వాగ్దానాన్ని నెరవేర్చే ముందుగా మీ పేర్లు మార్చాలయ్యా. హల్లెలూయా. నా పేరు అబ్రాము బానే ఉంది కదా, మా ఆవిడ పేరు శారాయి బానే ఉంది కదా. నో, బాలేదు. హల్లెలూయా. ఈ పేరుల్లో నా పేరు రావటం లేదయ్యా. నా పేరు వచ్చేటట్టుగా పెట్టుకుంటా. సరే, నువ్వు ఏ పేరు పెడితే ఆ పేరే కాదే అన్నాడు అబ్రహాం. నీ పేరు అబ్రాము కాదు, అబ్రహాము. అయ్యా, నీ పేరు దీనిలోకి ఎలా వచ్చింది? వచ్చిందిలే. వచ్చిందా అటవా? వచ్చిందే. హల్లెలూయా. అబ్రహాముకి తేడా ఏంటి? ఏదో ఒక అక్షరం కలిసిందే. హల్లెలూయా. ఏ అక్షరం కలిసిందంటే ఎలోహిములో ఉన్న హెచ్ అబ్రహాములోకి వచ్చింది. హల్లెలూయా. అంటే జీవము కలిగిన దేవుడిలో ఉన్న అక్షరాన్ని తీసుకొని ఆయన భార్యలో పెట్టేశాడు. ప్రైజ్లా. మీకు తెలుసా, ఎప్పుడైతే భర్త యొక్క పేరు భార్య దగ్గరికి వస్తుందో, హల్లెలూయా, ఆ భార్య భర్త యొక్క కణాలు మోస్తుంది.
భర్త యొక్క జీవాన్ని మోస్తుంది. ప్రజల ఇప్పుడు ఎలోహిము యొక్క పేరు, ఆ యొక్క భర్త యేసుక్రీస్తు యొక్క పేరు అబ్రహాంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ జీవకలము అబ్రహాం గర్భంలోకి వచ్చేస్తుంది, శారా గర్భంలోకి వచ్చేస్తుంది. పట్టుకుంటున్నారో లేదో, అబ్రహాము జీవితంలోకి దేవుడి యొక్క అక్షరము అబ్రహాం జీవితంలోకి రావటము ఎంత హల్లెలూయా, ఏ విధమైన మార్పు అంటే పూర్తిగా అబ్రహాం జీవితాన్నే చేంజ్ చేసింది. హల్లెలూయా. ఒక్క అక్షరం రావటం చూసారా అండి. ఎస్తేరు అహజ్వారేషు యొక్క పేరును ధరించుకున్నప్పుడు ఎస్తేరు జీవితమే మారిపోయింది కదా అండి, కదా. రూతు బోయాజు యొక్క పేరును ధరించుకున్నప్పుడు రూతు జీవితమే మారిపోయింది. ఇక పరిగెరుకునే రాళ్ళలాగా ఉండిద్దంట రూతు. నేను అడుగుతున్నానండి, బోయాజు పేరు ధరించక ముందు పరిగెరుకుంది, పొలంలోకి వెళ్ళి పరిగెరుకుంది. బోయాజు పేరు ధరించుకున్నాక ఇప్పుడు యజమానురాలామె, యావదాస్తికి యజమానురాలామె. ఇప్పుడు పరిగెందుకు ఏరుకునేదండి, ఎంతో మందికి పెడతా ఉండిద్ది. హల్లెలూయా. మరి ఆ ఆశీర్వాదం చూస్తున్నారా? యేసులో ఉన్న పేరు ఎవరిలోకి రావాలి? ఆయన భార్యలోకి. హల్లెలూయా. ఇప్పుడు ఆ భార్య పేరు అందుకే మారుస్తున్నాడు. అబ్రాము నుండి అబ్రహాముగా, శారాయి నుండి శారాగా మార్చిన తర్వాత విజిటింగ్ చేస్తున్నాడు, దర్శిస్తున్నాడు. పేరు మార్చినాక దర్శిస్తున్నాడు ఏకమవటానికి. అబ్రహాము శారాలు హల్లెలూయా ఆ గుడారాన్ని ఎలోహిం దర్శిస్తా ఉన్నాడు. ఇక్కడ బ్రహ్మము ఆయన గుడారాన్ని, ఆయన భార్య గుడారాన్ని ఎలోహిం దర్శిస్తున్నాడు. వాగ్దాన పుత్రుని తేటానికి ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన కార్యాలు నెరవేర్పు చేయటానికి. ఎంత అద్భుతమైన కార్యాలండి. హల్లెలూయా. ఎంత వండర్ఫుల్ కార్యాలండి. హల్లెలూయా. అందుకే మొట్టమొదటిగా వాక్యం మీద నువ్వు విశ్వాసం పెట్టాలండి. హల్లెలూయా. నీ శరీరం మారాలంటే ఎత్తబాటికి వెళ్ళాలన్నా ముందు నువ్వు అన్నిటికంటే ఎక్కువగా దీని మీద విశ్వాసం పెట్టాలి. నువ్వు విశ్వాసం పెట్టినట్టుగా నీ క్రియల్లో ప్రత్యక్షం అవ్వాలి. అయ్యో నేను లోన్ నమ్ముతున్నాలే, బయటకు తెలియకపోతే ఏమైంది? నో నో నో. లోన ఏదైతే నమ్ముతావో అదే బయటికి చేస్తావు. లోన నమ్మిందే బయటికి చేస్తావు, కొత్తదే కాదు. హల్లెలూయా. అయ్యా నేను నమ్ముతున్నానయ్యా, నేను బయటికి చేయకపోయినా పర్వాలేదు. నో 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 అలా చెప్పాల ప్రవక్త. హల్లెలూయా. సరే ఎలా చెప్పాడో చూపిస్తా మీకు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. నేను ముగిచ్చేస్తాను, ఈ మాటతో ముగిచ్చేస్తాను. ప్రభురాత్రి భోజనంలోకి వెళ్దాం. రోమీలకి అపోస్తుల కార్య సింహాసనం తర్వాత ఉంటుందండి. మీకు తెలుసా? మీకు ఎంతమందికి తెలుసు ఈ విషయాలు? అమ్మా, రోమీలకు రాసిన పత్రిక అనేది నీతీకరణ అని, కొరింథీలకు రాసిన పత్రిక అనేది శుద్ధీకరణ అని, గలతీలకు రాసిన పత్రిక అనేది సున్నతి అని, పెంతుకోస్తు అని, తర్వాత ఎఫెసీ దగ్గరికి వచ్చేదలికే సింహాసనం అని, స్వాస్థ్యం అని. ఎంతమందికి తెలుసు? హల్లెలూయా. అంటే మనము కూడా నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా ప్రయాణం చేసుకుంటా స్వాస్థ్యంలోకి వెళ్ళాలి. ఎఫెసీ దగ్గరికి రావాలి. చాలా మంది నీతీకరణ దగ్గర ఆగిపోతారు, కొంతమంది శుద్ధీకరణ దగ్గర ఆగిపోతారు. పాస్టర్ గారు శుద్ధీకరణ దగ్గరికి ఆగిపోయిన వాళ్ళ పేర్లు కొన్ని చెప్తావా? చెప్తా. ఎట్ట చెబుతావు పాస్టర్ గారు? దాన్ని వాక్యం రాయబడింది కాబట్టి చెబుతా. ఏం రాయబడింది అంటావు? నేను పౌలు వాడిని, నేను అపొల్లో వాడిని, నేను కేఫా వాడిని. వీళ్ళు ఎక్కడ ఆగిపోయారు? కొరింథీ సంఘంలో ఆగిపోయారు. అవునా?
అంటే మెసేజ్లో కూడా నేను ఫలానా గ్రూపుకి సంబంధించినోడిని, నేను ఫలానా గ్రూపుకి సంబంధించినోడిని, నేను ఫలానా గ్రూపుకి సంబంధించినోడిని. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? కొరింథీలో ఉన్నారు. అంటే వీళ్ళు ఇంకా గలతీ దగ్గరికి రాలేదు, ఇంకా ఎఫెస్ దగ్గరికి కూడా రాలేదు. రోమీలు దాటుకొని, అంటే నీతీకరణ దాటుకొని, అంటే బాప్తిజం తీసుకొని కొరింథీ దగ్గరికి వచ్చి ఆగారు. అంటే శుద్ధీకరణ ప్రాసెస్లో ఉన్నారు. మెసేజ్లో చాలా మంది ఆయనకి ఆ విశ్వాసికి ఫేవరైట్ అయిన పిలకపోతే ఆ విశ్వాస అలుగుడు. ఎక్కడ ఆగిపోయాడు ఆయన? కొరింథీలో ఆగిపోయాడు ఆయన. నిజం నేను చెప్తుంది. హల్లెలూయా. అందుకే మనుషుల్ని ఫేవరేట్లు చేసుకోవాకండి, వాక్యాన్ని ఫేవరేట్ చేయండి. నేనైతే వాక్యాన్ని ఫేవరేట్ చేసుకున్నా, ప్రవక్తనే ఫేవరేట్ చేసుకున్నా. ప్రవక్త వాక్యం తప్ప రెండోది లేదు. ఏదైనా తర్వాత ప్రసంగికుడికి ఆ తర్వాతే ప్రవక్త చెప్పిన టేప్స్ మొట్టమొదట వినాలి, బుక్స్ మొట్టమొదట చదవాలి, తర్వాతే ఎవరు ప్రసంగికుడిదైనా విన్నా. ప్రజలు లేదు పాస్టర్ గారు, నాకు ఆయన బాగా చెప్తాడు, ఆయనే. ఆయన పడిపోతే నీ విశ్వాసం కూడా పడిపోయినట్టే. కానీ ఇది పడదే, ఇది పడదు. నువ్వు యేసుక్రీస్తు మీద విశ్వాసం కట్టావంటే, ప్రవక్త మీద కట్టావంటే, ప్రవక్త బుక్స్ మీద కట్టావంటే పడవు. ప్రవక్త ఎక్కడ ఉంటావు అక్కడ ఉంటావు నువ్వు. తెలుసా మీకు? ప్రవక్త అవతల గట్టులో ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఏ ప్రసంగికుడి మీద కట్టకు. నిజం చెప్తున్నా నేను. ప్రజలా ఎంతమంది అసలు ముందు వినాల్సినవేమో పక్కన పడేస్తున్నావు. ప్రసంగికులు ఆ ఫేవరెట్లు చెప్పిన, ఈ ఫేవరెట్లు, వీళ్ళు చెప్పిన అన్ని ముందేసుకొని ఇవి అంటున్నావు. అసలు వినాల్సినవి, వినాల్సిన టేప్స్ ఇవి, బుక్స్ ఇవి. ప్రవక్త స్వరాన్ని వినండి. టేప్స్ ఏమి చెప్పినదో అదే చెప్పండి అన్నాడు. మరి ఆయన చెప్పింది ప్రవక్త చెప్పాడో లేదో నీకెలా తెలుసు? ప్రవక్త చెప్పింది చదవకుండా. హల్లెలూయా. ప్రవక్త చెప్పింది వినకుండా, ప్రవక్త చెప్పింది చదవకుండా, ఆ బోధకుడు చెప్పింది సత్యమో కాదో నీకెట్లా తెలుసు? అందుకే ఏ బోధకుడి మీద కూడా విశ్వాసము పెట్టవాకండి. వాక్యం మీద విశ్వాసం పెట్టండి. ప్రవక్త చెప్పిన వర్తమానం మీద పెట్టండి. అప్పుడు ఆ వర్తమానం మిమ్మల్ని తీసుకెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఎక్కువగా బుక్స్ చదవమనేది ఎందుకు, టేప్స్ వినమనేది ఎందుకు? ఎందుకని క్యాసెట్ పరిచర్య జరుగుతుంది. ఆ ప్రవక్త స్వరాన్ని వినాలి. మనం ప్రవక్త స్వరాన్ని వినాలి. ఏం చెప్పాడు ఆ ప్రవక్త అనేది అప్పుడు దానిలో బయటకు వస్తుంది. అప్పుడు ఆ ప్రసంగికుడు వ్యత్యాసంగా ఉందనుకో, ఆ ప్రసంగికుడి మీద మనం విశ్వాసం పెట్టలేదు కాబట్టి మన విశ్వాసం కూలిపోదు. ఆ ప్రసంగికుడి మీద కోట్ల మంది పెడతారు విశ్వాసం, వాళ్ళ విశ్వాసాలన్నీ పేక మేడలు కూడిపోయినట్టు కూడిపోతాయి. ఆ ప్రసంగికుడు పడిపోతే ఆ ప్రసంగికుడి మీద పెట్టిన విశ్వాసకులందరూ కూడా పెట్టిన విశ్వాసం అంతా కూడా కూలిపోయినట్టే కదండి. అవునా కదా? ప్రజల అందుకే కదలని బండ మీద విశ్వాసం పెట్టండి. ఇది స్థిరమైన బండ, క్రీస్తే ఆ బండ. ఈ వర్తమానాన్ని చదవమనేది అందుకే. ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం మిమ్మల్ని ఎత్తబాటుకి తీసుకెళ్తుంది. కాబట్టి అబ్రహాము ఆ పలుకబడిన మాట మీద విశ్వాసం పెట్టాడు. అవునా? ఆ పలకబడిన మాట మీద విశ్వాసం పెట్టాడు. మీకు అబ్రహాంలో విశ్వాసం, ఇస్సాకులో ప్రేమ, యాకోబులో కృప, యేసేపులో పరిపూర్ణత, 4 జీవుల యొక్క అభిషేకము ఆది కాండములోనే ఎలాగ ఉన్నదో ఏంటో ముందు వారాల్లో చూపిస్తాను. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. అది చూపిస్తాను అన్నాను కదా, చూపిలేదా? 10వ అధ్యాయం తీనమ్మా, 8 చదువమ్మా. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల లోన విశ్వాసం,
నోటితో ఒప్పుకోవటం, లోన ఉన్నది బయటికి ఒప్పుకోవటం. హృదయములో విశ్వసించటం, నోటితో ఏదైతే హృదయమందు విశ్వాసం ఉన్నదో, ఏదైతే హృదయంలో ఉన్నదో దాన్ని నోటితో పలకటం. లోనున్నదేగా బయటకు వచ్చేది, ఇంకేమైనా వచ్చింది అంటవా? ఏదైతే లోనుందో అదే బయటకు వస్తుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు, హృదయమందు విశ్వాసించటం, నోటితో పలకటం. ఎంత అద్భుతమైన విషయాలండి. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకొనును. నీతి కలిగినట్లు హృదయములో విశ్వసించు, రక్షణ కలిగినట్టు నోటితో ఏదైతే విశ్వసించాడో దాన్ని ఒప్పుకోవాలి. ప్రజలు ఇదే చూపిద్దాం అనుకున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి లోనున్నదే బయటకు వస్తుంది. పట్టుకుంటున్నారా సంగమ? కాబట్టి ఎక్కువగా ప్రవక్త టేప్స్ వింటారా, ప్రవక్త బుక్స్ చదువుతారా? దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.